ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా కేసీసీ వీక్షించే ప్రేక్షకులందరికీ 76వ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ఇప్పుడు వార్తల్లోని ముఖ్యాంశాలు. ముందుగా కాకినాడ పోలీస్ గ్రౌండ్స్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి. టౌన్ హాల్ పాలకవర్గం నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయం. రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రశంస. వైభవంగా ముగిసిన క్రడాయ్ హోమ్ ఎక్స్పో. ఆఖరి రోజు స్టాల్స్ ను సందర్శించిన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. పంచారామ క్షేత్రం సామర్లకోట శ్రీ కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రికి విస్తృత ఏర్పాట్లు. పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప వెల్లడి. ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ దేశ సమైక్యత, సమగ్రతల పరిరక్షణ, పురోగతి కొరకు అందరం సమిష్టిగా కృషి చేద్దామని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. కాకినాడ పోలీస్ పరేడ్ మైదానంలో జిల్లా స్థాయి 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించి గణతంత్ర దినోత్సవ సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, పంతం నానాజీ, రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోటా సుధీర్, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తుమ్మల రామస్వామి, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ విక్రాంత్ పాటిల్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, కాకినాడ మున్సిపల్ కమిషనర్ భావన, అడిషనల్ ఎస్పీ ఎన్జీవి భాస్కర్రావు, అసిస్టెంట్ కలెక్టర్ హెచ్ఎస్ భావన, ట్రైనీ ఐపీఎస్ సుస్మిత పాల్గొన్నారు. కార్యక్రమంలో తొలుత ఆయన సాయుధ పోలీస్ దళాలు, ఎన్సీసీ క్యాడెట్లు నిర్వహించిన సాంప్రదాయ గార్డ్ ఆఫ్ ఆనర్, మార్చ్ పాస్ట్ కవాతులను తిలకించి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ జాతికి అందించిన పవిత్ర రాజ్యాంగం పునాదిగా మహోన్న ప్రజాస్వామ్య సౌధాన్ని నిర్మించుకున్నామని, రాజ్యాంగం మనకు అందించిన హక్కులను సద్వినియోగం చేసుకుంటూ పౌరులుగా దేశ సమైక్యత, సమగ్రతల పరిరక్షణ, పురోగతి కొరకు ప్రజలందరం సమిష్టిగా కృషి చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం గణతంత్ర వేడుకల్లో భాగంగా పాఠశాల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను, వివిధ శాఖలు ప్రదర్శించిన శకటాలను, స్టాళ్లను జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అతిథులతో కలిసి తిలకించి చివరిగా ఉత్తమ సేవలు అందించిన అధికారులు, సిబ్బందికి శకటాలు, సాంస్కృతిక ప్రదర్శనలో బహుమతి పొందిన శాఖలు, విద్యార్థులకు ప్రశంసా పురస్కారాలను, బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు, ఆర్డీఓఎస్ మల్లిబాబు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, పాఠశాల విద్యార్థులు, నగర ప్రజలు పాల్గొన్నారు. అభివృద్ధి లక్ష్యాలుగా రాష్ట్ర ప్రభుత్వం పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను, సూపర్ 6 ప్రాధాన్యతలను అమలు చేస్తోంది. ప్రజలందరి సమిష్టి భాగస్వామ్యంతో ఈ పథకాలను, ప్రణాళికలను జిల్లాలో విజయవంతంగా అమలు చేసుకుంటున్నాం. ఈ 76వ గణతంత్ర దినోత్సవ సంతోష సమయాన జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సంగ్రహంగా మీకు వివరిస్తాం. రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకం ద్వారా 16,43,071 పాఠ్యపుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేశారు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద ఇప్పటి వరకు 176 కోట్ల రూపాయల విలువైన 93,142 చికిత్సలను పేదలకు ఉచితంగా అందించారు. కాకినాడ జీజీహెచ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో క్యాన్సర్ రోగుల చికిత్స కొరకు ప్రివెంటివ్ అంకాలజీ, పాలియేటివ్ కేర్ ఓపీడీలను 6 పడకల ఐసీయూలను ఏర్పాటు చేయడం జరిగింది. 100 రోజుల ప్రణాళికతో పేదల కొరకు ఈ నెల ఆఖరు నాటికి 4,398 గృహాల నిర్మాణం పూర్తి చేసి
లబ్ధిదారులు గృహప్రవేశాలు చేసేందుకు సిద్ధం కాకినాడ లిటరరీ అసోసియేషన్ పీవీ టౌన్ హాల్ ప్రతి ఏటా పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు పంపిణీ చేయడం అభినందనీయమని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ టౌన్ హాల్లో స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి టౌన్ హాల్ ప్రెసిడెంట్ నానాజీ అధ్యక్షత వహించగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొని పేద విద్యార్థులకు స్కాలర్షిప్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టౌన్ హాల్ ఉపాధ్యక్షులు రఘు, సెక్రటరీ పాబోలు పున్నయ్య, జాయింట్ సెక్రటరీ సుబ్రహ్మణ్యం మాస్టరు, ట్రెజరర్ రవిరాజు, పూర్వ అధ్యక్షులు యార్లగడ్డ వీర్రాజు, పెద్ద సంఖ్యలో టౌన్ హాల్ సభ్యులు పాల్గొన్నారు. అందరూ వచ్చి నాకు అక్కడ హెల్ప్ చేసేవాళ్ళే కదా, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న సభ్యులు 180 మంది నాకు ఆ ఎలక్షన్లో నాకు హెల్ప్ చేశారు. వాళ్ళందరికీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే రామ్ మాస్టర్ పెట్టినటువంటి ఈ ప్రక్రియ చాలా చక్కటి ప్రక్రియ. ఈ ప్రక్రియని కలకాలం నడపాలా, దీన్ని వచ్చే సంవత్సరానికి డబల్ చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. అందులో నా కృషి కూడా ఉంటుందని చెప్పి నేను మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా కొంతమంది రాజకీయాల్లో తిరగడం ఒక ఎత్తు, ఇలాగ స్నేహితుల మధ్య వ్యక్తుల మధ్య తిరగడం ఒక ఇది. వచ్చే ఆనందం ఎన్ని రాజకీయ మీటింగ్లకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు రాజు ఇక్కడికి వచ్చాం ఖచ్చితంగా చాలా ఆనందంగా ఫీల్ అవుతాను. కాసేపు చుట్టూ చాలామంది మిత్రులు అందరు కానీ విధానాలకి విజయదానం విన్నా ఇది ప్రవేశపెట్టాలి అని పాత రోజుల్లో 7 ఏళ్ళు అడిగితే మా సభ్యులు గౌరవనీయులు యార్లగడ్డ వెంకటరాజు గారు, పైడా శంకరరావు వీళ్ళందరూ ప్రోత్సాహం చేశారు. ఆ కార్యక్రమం సాగుతుంది. దీనివల్ల మీరు కొంతమంది విద్యార్థులు డబ్బులు తీసుకుని వెళ్ళిపోవడం కాదండి. మీరు బాగా చదివి పైకి వచ్చి మళ్ళీ మీరు తిరిగి డబ్బుకి ఎంతో కొంత ఈ కార్యక్రమం కోసం 5,000, 10,000, 5,000 తీసుకుంటాం దాదాపు. అలాగే ఒక అబ్బాయి ఇక్కడ మనం స్కాలర్షిప్ ఇచ్చిన అబ్బాయి వాడు పెద్ద ఉద్యోగం చేస్తాడు హైదరాబాద్లో. ఈరోజు కార్యక్రమం 10,000 పంపించాడు, లాస్ట్ ఇయర్ పంపిస్తాడు. మీరు అందరూ కూడా అలాగే చేయాలి అని మీరు అభివృద్ధి రావాలని కోరుతూ సొంత ఇంటి కలను సాకారం చేసుకునే వారంతా తప్పక క్రెడాయ్ ప్రాపర్టీ షోను తిలకించి వారికి నచ్చినట్లు కలల సౌధం నిర్మించుకునేందుకు ఎంతగానో దోహదపడుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ ఎస్ఆర్ఎంటీ ఫంక్షన్ హాల్లో 3 రోజుల పాటు నిర్వహించిన క్రెడాయ్ ప్రాపర్టీ షో విజయవంతంగా ముగిసింది. ఆఖరి రోజు రిపబ్లిక్ డే కావడంతో ప్రాంగణంలో క్రెడాయ్ సభ్యులు అంతా పాల్గొని జాతీయ జెండాను ఎగురవేసి రాజ్యాంగం పట్ల వారి నిబద్ధతను ప్రకటించారు. కార్యక్రమానికి కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు విచ్చేశారు. క్రెడాయ్ కాకినాడ చాప్టర్ ప్రెసిడెంట్ సెక్రటరీ విజయకృష్ణ, రమణారావు సభ్యులు ఘన స్వాగతం పలికారు. తొలుత ప్రాపర్టీ షోలో ఏర్పాటు చేసిన గార్డెన్ ఎమ్మెల్యే కొండబాబు పరిశీలించారు. అనంతరం క్రెడాయ్ నాయకులు ఎమ్మెల్యేకు ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను చూపించారు. స్టాల్స్ లో ఉంచిన ప్రొడక్ట్స్ గురించి ప్రతినిధులను ఎమ్మెల్యే కొండబాబు వివరాలను అడిగి తెలుసుకున్నారు. కాకినాడలో క్రెడాయ్ ప్రాపర్టీ షోను ఏర్పాటు చేసినందుకు ప్రతినిధులను అభినందించారు. ఈ కార్యక్రమంలో క్రెడాయ్ నాయకులు నెక్కంటి శ్రీనివాస్, రాయుడు, బలరాం, ప్రసన్న, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. మహాశివరాత్రికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పంచారామక్షేత్రం సామలకోట శ్రీ కుమారరామ భీమేశ్వర స్వామివారి ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేయాలని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయలి చినరాజప్ప ఆలయ అధికారులకు ఉత్సవ కమిటీ సభ్యులకు సూచించారు. కాకినాడ జిల్లా సామలకోట కుమారరామ భీమేశ్వర స్వామి గుడి వద్ద సారిపల్లి కిషోర్ సహకారంతో బోర్ ఓపెన్ చేసి అనంతరం కుమారరామ భీమేశ్వర స్వామి గుడిలో ఉత్సవ కమిటీ మీటింగ్ జరిగింది. పెద్దాపురం శాసన సభ్యులు నిమ్మకాయలి చినరాజప్ప, పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ తుమ్మల రామస్వామి, బీజేపీ లీడర్ విత్తనాల వెంకటరమణ, భీమేశ్వర స్వామి ఉత్సవ కమిటీ చైర్మన్ కంటే మోహన జగదీష్, టౌన్ నాయకులు, కార్యకర్తలు, స్వామి గుడి కమిటీ సభ్యులు ఈ ఉత్సవ కమిటీ మీటింగ్ లో పాల్గొన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లారీ యూనియన్ పరిధిలోని 29 సంఘాలకు చెందిన లారీ యూనియన్ నాయకులు ఎమ్మెల్యే వనమాడి కొండబాబును కలిశారు. యూనియన్ జిల్లా నాయకులు దాసరి శ్రీను నాయకత్వంలో కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఆయనకు వివరించారు. గ్రీన్ ట్యాక్స్ రద్దు చేయాలని, టోల్ గేట్ల భారం తగ్గించాలని, పెరిగిన డీజిల్, టైర్ల ధరలు పెరిగిన నేపథ్యంలో లారీ యజమానులకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సాయం అందించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ అంశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే వనమాడి హామీ ఇచ్చారన్నారు. అనంతరం ఎమ్మెల్యే వనమాడిని యూనియన్ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అమలాపురం లారీ యూనియన్ ఉపాధ్యక్షులు బొక్క వెంకటేశ్వరరావు, ప్రతినిధులు నల్లా రాంబాబు, రాజులు చొక్క త్రిమూర్తులు, రాజమండ్రి విక్రమ్, దుర్గా శ్రీనివాస్, వెంకటరమణ, ఏలేశ్వరం, జ్యోతుల సత్యబాబు, వాకాడ కనకరాజు, గొర్రెల శివ, మండపేట కాయల రమేష్, జిల్లా గౌరవ సలహాదారులు చిల్లా అమ్మిరెడ్డి, అనపర్తి డి నాగేంద్ర సత్యనారాయణ రెడ్డి, కాకినాడ లారీ యూనియన్ కార్యదర్శి అల్లం రాజు, దాసరం మణి తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 29 యూనియన్లు ఉన్నాయండి. దానికి కూడా ప్రజెంట్ మేము వైసీపీ జాయింట్ సెక్రటరీ, నెంబర్ సెక్రటరీగా ఉన్నారు. అది రేపు 2వ తారీఖుని కాకినాడలో జనరల్ బాడీ మీటింగ్ పెట్టి మన కాకినాడ యూనియన్ ప్రెసిడెంట్ గారిని పాత పని ఎలా ఉందో ఆ పద్ధతి ప్రకారంగా వారిని జిల్లా ప్రెసిడెంట్ కింద మేము ఎన్నుకోవడం జరిగింది. రేపు అధికారికంగా కూడా అక్కడ జరగబోయేది కూడా
అదే అది అందరికీ కూడా రేపు అన్ని యూనియన్లో 2వ తారీఖుని ఇన్ఫార్మ్ చేసి అందరినీ కూడా రమ్మని మీటింగ్ పెట్టి వాళ్ళ సమక్షంలో ఆయన ఎన్నుకోవడం జరుగుద్దండి ఏకగ్రీవంగానే. అలాగే మనకి ఈ జిల్లాలో ఉండే సమస్యలు కూడా వారిని దృష్టి కూడా తీసుకొచ్చాం. జిల్లాలో ఉన్న యూనియన్లు 2 దాటాక సీరియల్ వేసుకోమంటాం, వాళ్ళకి లోడింగ్ మిగతాదో మాకు మిగతా యూనియన్లకు ఇమ్మంటాం కూడా జరిగింది. వారు కూడా సానుకూల స్పందించి మీకు అన్ని సమస్యలు తీర్తామని హామీ ఇచ్చారండి మాకు సీని గారు కూడానే. ఇది రేపు 2వ తారీఖున ఆదివారం ఉదయం 10 గంటలకి కాకినాడలో జిల్లా అసోసియేషన్ మీటింగ్లోని మాకు జనలపాడు జరుగుతున్న దానికి గౌరవాధ్యక్షుడిగా ఎమ్మెల్యే గారిని పెట్టుకోవడం జరిగిందండి. వారు కూడా మేము ఉంటామని చెప్పారు. రేపు మీటింగ్ కూడా వారిని ఇన్వైట్ చేస్తాక ఈ యూనియన్లన్నీ కూడా ఆయన్ని కలవడం జరిగింది. వారిని కూడా రమ్మంటే వారు కూడా 2వ తారీఖున వస్తాను, మీరు జాగ్రత్తగా చేసుకోండి అమ్మా, మీకు ఏ సహకారాలు కావాలన్నా మేము ఇస్తామని చెప్పడం జరిగింది. దీని జిల్లాలో ఉన్న లారీ యూనియన్ అసోసియేషన్లు అందరికీ కూడా రేపు 2వ తారీఖుని మీటింగ్ రావాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ కూడా లెటర్ పూర్వకంగా ఫోన్ల ద్వారాగా మేము తెలియపరుస్తాం. కావున లారీ ఓనర్లు అందరూ స్పందించి రేపు 2వ తారీఖున జనలపాడికి హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం. నాకు ఎన్నో బాధలు పెట్టారు, అయినా కాకుండా నేను వచ్చి దాసరి గారికి మాట్లాడి అందరికీ మాట్లాడి జిల్లాలో చేశానండి. చేసి పలానా రోజుని శనివారం మీటింగ్ పెట్టుకుందాం కాకినాడలోని, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళి మద్దతు జరిపి ఇలా చేసి ఎమ్మెల్యే గారి ద్వారా చేసి ఎమ్మెల్యే గారికి ఇలాగ ట్యాక్సీ గ్రీన్ ట్యాక్సీ గురించి కొద్దిగా టోల్ గేట్ల గురించి ఇవన్నీ మాట్లాడి శుభ్రంగా చేసి 10 మంది కొంత లారీ ఓనరు పాత అసోసియేషన్లో లారీ ఓనర్లు అందరికీ న్యాయం చేసి ఆ గ్రీన్ ట్యాక్సీలు ఈ టోల్ గేట్లు ఇవి తగ్గించారని కోరుకుని ఎమ్మెల్యే గారికి కొంతంతా చెప్పడం జరిగిందండి. చెప్తే ఇలాగ కాకినాడ ప్రెసిడెంట్గా మన దాసరి సీని గారిని మీరు ప్రెసిడెంట్గా ఉండండి, మేమంతా మీకు సపోర్ట్ చేస్తాం, మేము మీకు మీ వెనకాల మేము ఉంటాం, మాకు ఎప్పుడైనా సరే 2 దాటిన తర్వాత మీరు లోడ్లో ఉండండి, మాకు ఏమన్నా ఉంటే మాకు చేసి పెట్టండి, 10 మంది యూనియన్ 28 యూనియన్లకి మీరు చేసి ఒక తాటుగా తీసుకెళ్ళి చక్కబెడతారని మేము కోరుకుని మీకు మద్దతు జరుపుతున్నామండి. మేము ఎమ్మెల్యే గారి ద్వారా ఎమ్మెల్యే గారు అసలు గౌరవ దృష్టి గారి ద్వారా పెట్టుకుని దాసరి గారు ప్రెసిడెంట్ కింద పెట్టి ఉండి రేపు 2వ తారీఖుని అధికారపూర్వకంగా చేసి మొత్తం అన్ని యూనియన్లన్నీ రప్పించి చేస్తామండి. ఏలేశ్వరం తరపుని సామలకోట మీటింగ్కి వెళ్ళాం సార్. ఏలేశ్వరం లారీ యూనియన్ సెక్రటరీ శివ గారు మీటింగ్కి వెళ్ళామండి. మీటింగ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమవుతుందంటే మీటింగ్ సారాంశం కొద్దిగా అయిన తర్వాత మొత్తానికి అది విభజన పాలించినట్టుగా మాట్లాడుతున్నారండి. 2 వర్గాలుగా మాట్లాడుతున్నారు. మా ప్రెసిడెంట్ గారు జిల్లా ప్రెసిడెంట్ గారు శ్రీని గారు అయిన తర్వాత శ్రీని గారిని కాకుండా వీళ్ళు మీటింగ్ ఏర్పాటు చేయడం ఏంటని మేము అందరం కూడా వ్యతిరేకంగా ఒక 10 నిమిషాలు మాట్లాడి నేను బయటికి రావడం జరిగిందండి. తర్వాత వాళ్ళు నాకు ఫోన్ చేశారు, మీకు జిల్లాలో ఏ పదవి కావాలో పదవి ఇస్తాం రండి అని. మన మీటింగ్కి రమ్మంటే మేము రాలేదండి. మేము ఎప్పుడూ కూడా మంచి అయినా చెడైనా కాకినాడ జిల్లా ఉదయ తూర్పుగోదావరి జిల్లా ఎలా ఉంటే అలా పాత రూలు ఎలా ఉంటే అలా నడుపుతానని మాకు హామీ ఇచ్చారు శ్రీని గారు, దాసరి శ్రీని గారు. అందుకు మేము ఆయన వెనకాలే ఉంటాం. రేపు పొద్దున 2వ తారీఖుని జనరల్ బాడీ మీటింగ్ అయిన తర్వాత అప్పుడు ఆయన్నే ప్రెసిడెంట్గా చేద్దామని అనుకుంటున్నాం. మీరు అందరూ కూడా నా యందు దయించి 28 యూనియన్లు కలిపి ఒక దాటి మీద నడిస్తే మనకు ఏదైనా న్యాయం జరుగుతుందని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఇలాగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఏంటంటే లారీ అసోసియేషన్ గురించి పెద్దలను ఎన్నుకోవడానికని చెప్పి మా ప్రెసిడెంట్ గారు మేము అందరం కలిసి రావడం జరిగిందండి. ఆయన మాజీ ప్రజెంట్ ప్రెసిడెంట్ గారు అయిన కాబోయే ప్రెసిడెంట్ గారు దాసరి శ్రీనివాసరావు గారు మన కొండబాబు గారు మా ఎమ్మెల్యే గారి దగ్గర కలవడం జరిగిందండి. ఆయనకి మా యొక్క సమస్యలన్నీ చెప్పుకున్నామండి. చెప్తే ఆయన సానుకూలంగా స్పందించారండి. అయితే ఏంటంటే నెక్స్ట్ ఇప్పుడు మొన్న 20వ తారీఖుని అనాథరాజేడిగా ఈస్ట్ గోదావరి బోర్డుని అనౌన్స్ చేసేసుకొని వాళ్ళే ప్రెసిడెంట్ సెక్రటరీలని ఎన్నిసుకున్నారండి 4 నెలలు కలిసి. అది మట్టికి జరగని పని అండి. యాక్చువల్గా రేపు 2వ తారీఖుని కొత్త బోర్డు ఎన్నుకోవడానికి ఎవరు కొండబాబు గారి ఆధ్వర్యంలో ఆయన గౌరవాధ్యక్షుడిగా చేసి దాసరి శ్రీనివాస గారిని మా ప్రెసిడెంట్ గారండి మా అమలాపురం ఆయన జిల్లా అసోసియేషన్ తరఫున సెక్రటరీగా
నెక్స్ట్ మా రాజమండ్రి అసోసియేషన్ తరపున శ్రీనివాస్ గారిని ఎన్నుకోవడం జరుగుతుంది. కలెక్టరేట్ ఆవరణలో మహాత్మా గాంధీ విగ్రహానికి జేసీ రాహుల్ మీనా, ట్రైనీ కలెక్టర్ హెచ్ఎస్ భావన, జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అదేవిధంగా కలెక్టర్ కార్యాలయంలో జేసీ రాహుల్ మీనా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి చిన్నారులకు చాక్లెట్ స్వీట్స్ పంచిపెట్టారు. అంతకుముందు కలెక్టరేట్ ఆవరణలో గల 100 అడుగుల జాతీయ జెండాను జేసీ మీటర్ నొక్కి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జేసీ రాహుల్ మీనా మాట్లాడుతూ జిల్లా అంతటా ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ ఈడీ ఏ శ్రీనివాసరావు, డిఎస్ఓ లక్ష్మీ ప్రసన్నదేవి, సర్వే ఏడీ, కలెక్టరేట్ ఏవో రామ్మోహన్, కలెక్టరేట్ వివిధ విభాగాల అధిపతులు, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఈ వాల్యూస్ గురించి మనం మళ్ళీ ఇలాగా రిపబ్లిక్ డేస్కు వి ట్రై టు రిమెంబర్ అండ్ వి ట్రై టు వర్క్ అపాన్ దీస్ వాల్యూస్ వి ట్రై టు రిమెంబర్ దట్ వి హావ్ టు హెల్ప్ ఈచ్ అదర్ టు గ్రో యాజ్ ఎ నేషన్ టుగెదర్ దెన్ ఫర్ దిస్ పర్పస్ థ్యాంక్ యూ. మాదేపల్లి రంగబాబు గొల్లప్రోలు ప్రజలకు చేసిన సేవలు మరువలేనివని, ఆయన లేకపోవడం తెలుగుదేశం పార్టీకి తీరని లోటు అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గొల్లప్రోలు మాజీ జెడ్పీటీసీ మాదేపల్లి రంగబాబు 74వ జయంతిని గొల్లప్రోలులో టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. టీడీపీ గొల్లప్రోలు పట్టణ అధ్యక్షుడు గుండ్రా సుబ్బారావు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు నిర్వహించిన ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే వర్మ, మాదేపల్లి రంగబాబు కుమారుడు మాదేపల్లి వినీల్ వర్మ హాజరయ్యారు. ముందుగా మాదేపల్లి రంగబాబు నివాసంలో రంగబాబు చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యే వర్మ, వినీల్ వర్మ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం గొల్లప్రోలు తహసీల్దార్ కార్యాలయం వద్ద గల మాదేపల్లి రంగబాబు విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే వర్మ, వినీల్ వర్మ చేతుల మీదుగా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బర్త్డే కేక్ను కట్ చేశారు. నిరుపేదలకు మాజీ ఎమ్మెల్యే వర్మ, వినీల్ వర్మ చేతుల మీదుగా బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. పార్టీకి ఎప్పుడు కూడా వెన్నెముకగా ఉండి నిరంతరం తెలుగుదేశం పార్టీ కోసమే కష్టపడుతూ మరి మేమందరం కలిసి కూడా ఇక్కడ గొల్లప్రోలు నగర పంచాయతీలో 80% రోడ్లు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రంగబాబు నేను కలిసి వేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తాను. 80% రోడ్లు. అదే ఎస్సీపేటలో చూసుకుంటే 100% రోడ్లు వేసాం. సూరంపేట చూసుకుంటే 100% రోడ్లు వేసాం. ఇండియన్ యావరేజ్ చూసుకుంటే గొల్లప్రోలు నగర పంచాయతీలో 80% రోడ్లు పూర్తి చేశాం. అలాగే సూర్యుడి చెరువు వాకింగ్ ట్రాక్ చేశాం. దగ్గర 90 లక్షలు తెలుగుదేశం పార్టీ హయాంలో ఖర్చు పెట్టాం. తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చాక పని ఆపేశారు. మళ్ళీ తిరిగి ప్రారంభమవుతాయి. అదేవిధంగా మంచినీళ్ళు పైప్ లైన్, మంచినీళ్ళు స్కీమ్ కోసం ఆ రోజుల్లో 70 కోట్లు తీసుకొస్తే పైప్ లైన్లు ఏదైతే ఉన్నాయో పైప్ లైన్ పనులు స్టార్ట్ చేసాం మేము ఉండగానే. తర్వాత స్కీమ్ది ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చి పెండింగ్ చేశాం. అలాగే నిరంతరం గొల్లప్రోలు నగర పంచాయతీ అభివృద్ధి కోసం మరి కలిసికట్టుగా పనిచేయడం జరిగింది. అలాగే నగర పంచాయతీ అభివృద్ధి కూడా చేసాం. ఏదేమైనా రంగబాబులో లేటు తీరని లోటు. ఆయన తరఫున కార్యకర్తలందరికీ కూడా మేము అండగా ఉంటాం. వినీల్ కానీ నేను కానీ అందరం కూడా మరి ఎప్పుడు గొల్లప్రోలులో తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది. మొన్న కూడా చాలా బలంగా ఎలక్షన్ చేశారు. మరి దీని అందరికీ కారణం రంగబాబు వేసిన ఫౌండేషన్ అని చెప్పి నేను తెలియజేసుకుంటాం. ప్రపంచంలోనే లిఖితపూర్వకంగా అతిపెద్ద రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించడం జరిగిందని మాజీ మేయర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న పేర్కొన్నారు. ఆదివారం కాకినాడ నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పార్టీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారత రాజ్యాంగం పట్ల నేటితరం విద్యార్థులకు తెలియజేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రావూరు వెంకటేశ్వరరావు, కర్రి చిన్నబాబు, భాష, చిట్నీడి మూర్తి, సంగాని నందం, గద్దెపల్లి దాసు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ రాజ్యాంగాన్ని మనకి తీసుకురావడం జరిగింది. మన అందరం కూడా ప్రపంచం ఉన్నంత వరకు, సృష్టి ఉన్నంత వరకు, ప్రజలు ఉన్నంత వరకు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మనం ఎవరం కూడా మర్చిపోలేము. ఎందుకంటే రాజ్యాంగం అన్నది మనకి ఎంత ముఖ్యమో, ఎంత ఇంపార్టెంటో ప్రతి ప్రభుత్వం కానివ్వండి, లేకపోతే ఒక ప్రజా ప్రతినిధులు కానివ్వండి, ఏది అయినా సరే ముందుకి నడవాలి అంటే రాజ్యాంగబద్ధంగానే జరగాలి. అటువంటి రాజ్యాంగాన్ని మనందరం కూడా ఎంతగానో గౌరవించాలని
ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా స్కూల్స్లో పిల్లలకి ఈ కాన్స్టిట్యూషన్ గురించి, దాని యొక్క ఇంపార్టెన్స్ గురించి ఖచ్చితంగా చెప్పాలి అని టీచర్స్కి కానివ్వండి, లేకపోతే ప్రభుత్వానికి కానీ తెలియజేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా మనం చూసుకున్నట్లయితే గతంలో మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి మహిళకు, అదేవిధంగా విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు కూడా ఎంతో ప్రాముఖ్యతను ఇచ్చి ముందుకు నడిపించడం జరిగింది. మరి అటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు మా కాకినాడ పార్టీ తరపున నుంచి కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. దేశానికి అంకితం చేసే కార్యక్రమం, ఆ కార్యక్రమానికి రిపబ్లిక్ డే అని నామకరణం చేశారు. అది ఇంగ్లీష్లో, తెలుగులో గణతంత్ర దినోత్సవం. నవభారత రాజ్యాంగాన్ని 1947 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు. మన భారతీయులు పరిపాలించుకునే స్వేచ్ఛ మనకు వచ్చింది. మనం ఏ విధంగా పరిపాలించాలి, ఎలా పరిపాలించాలి, ఈ యొక్క రాజ్యాంగాన్ని మనం రచించుకోవాలని చెప్పి ఆ రాజ్యాంగానికి ఒక కమిటీ వేసి, ఆ కమిటీకి చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని నియమించారు. ఆయన కమిటీతో కూర్చుని ఆయన నాయకత్వంలో భారత రాజ్యాంగం రచింపబడి 1950 జనవరి 26వ తేదీన అది జాతికి అంకితం చేసిన శుభ సందర్భంగా ఆ రోజున రిపబ్లిక్ డే దినోత్సవంగా మన భారతదేశం ప్రకటించింది. కాబట్టి ప్రతి సంవత్సరం జనవరి 26వ తేదీన మన రిపబ్లిక్గా జరుపుకుంటున్నాం. కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు ఆధ్వర్యంలో కూడా వైస్ చైర్మన్, కాకినాడ మున్సిపల్ కమిషనర్ భావన త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. కార్యక్రమంలో కూడా సెక్రటరీ కాళీబాబు, పీఓ శ్రీనివాస్, ఏవో కావ్య, డిఈ రామారావు తదితరులు పాల్గొన్నారు. కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసాం, అందుకే రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేస్తాం. కాన్స్టిట్యూషన్ చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంది. అది ఎంత చెప్తే మనం చెప్పలేము. కాన్స్టిట్యూషన్ ఇస్ ద sacrosanct document on which entire country is based. Constitution has our fundamental rights and all our legal rights, and it ensures a very good checks and balances between all three pillars of our country: executive, legislature and judiciary. So to commemorate this event, we celebrate Republic Day, and we all should commit ourselves to implement Constitution in letter and spirit. We should all remember the sacrifice done by all our freedom fighters. Chala time తీసుకొని ఒక్కొక్క వర్డ్ కాన్స్టిట్యూషన్ కి రాశారు. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కొత్త అధ్యయనాలు, పరిశోధనలకు గ్లోబల్ జర్నల్ అనేది చక్కటి వేదిక అని రంగరాయ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డిఎంఈ డాక్టర్ నరసింహం పేర్కొన్నారు. కాకినాడ రంగరాయ వైద్య కళాశాల డిజిటల్ లైబ్రరీలో శనివారం ఆర్ఎంసీ గ్లోబల్ జర్నల్ తొలి సంచిక ప్రారంభోత్సవం జరిగింది. ముఖ్య అతిథిగా ప్రిన్సిపల్ నరసింహం, గౌరవ అతిథిగా సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ లావణి కుమారి పాల్గొని మాట్లాడారు. ప్రిన్సిపల్ నరసింహం మాట్లాడుతూ ఈ జర్నల్ మన సంస్థ అకాడమిక్ ప్రతిభ గుర్తింపులో ముఖ్యమైన మైలురాయి అన్నారు. పోస్ట్ గ్రాడ్యుయేట్, అండర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు పరిశోధన, పేపర్ ప్రెజెంటేషన్లలో జర్నల్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అంతర్జాతీయ అకాడమిక్ వేదికపై రంగరాయ కళాశాల ప్రతిష్ట పెంచుతుందన్నారు. అతిథుల చేతుల మీదుగా గోడపత్రిక విడుదల చేశారు. డాక్టర్ సిద్ధా ఎస్సీ చక్కర్రావు తొలి సంచికను ప్రారంభించారు. ప్రత్యేక ఆహ్వానితులుగా డాక్టర్ ఎస్వి లక్ష్మీనారాయణ, డాక్టర్ లోకేష్ ఏడారా, వైస్ ప్రిన్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ ఏ విష్ణువర్ధన్, అకాడమిక్స్ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ డిఏవిఎస్ శేషి, ఆర్ఎంసీ గ్లోబల్ జర్నల్ ఎడిటోరియల్ బోర్డు సభ్యులు డాక్టర్ శైలజ, డాక్టర్ శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు. The thing is, achieving is easier, relatively easier, even though it took 6 months, more than 1 year. But what is more important is taking forward from it now. Otherwise, there is no point in starting taking so much efforts. This one person, one like Sailaja cannot take it forward. Since today we will be here, tomorrow we may not be here. But it is the responsibility of the who are all the people associated with the RMC, the faculty members, HODs, junior faculty, senior faculty, students, postgraduate students. We almost have a strength of 300 plus faculty members are here working in GDH and RMC, and we have almost 600 plus PG students are there, and 1000 UG students are there. We have enormous HR is there, and naturally that is around 2000 people are there, from UGs to the HODs to principals. So each have, that is 2000
we are supposed to be, those who are involved in the medical field are supposed to be the most intellectual. It was possible because of the visionary ideas of Dr. Narasimha sir, who first started the Rangaraya newsletter and then this journal. So this college is going places under his direction and under the commanders like Dr. Sailaja madam and her team. I congratulate everybody, and so today is only the beginning, as you were already told. Please contribute, because publish or perish. So publishing your work is very, very important. Okay, so make it as an attitude to do studies and publish them. So then we have a lot of clinical material, you all know. So it is not difficult actually, and every research or publication need not be very high-fi. Okay, so if you go through the journals, you will have an idea how to make a study. That means on what topics you can make study. So it could be a trivial one or a difficult. Whatever may be the time, it could be during office hours, after office hours. What are all the queries we had, they answered. And at every step, they guided us the better way, because we are in the inception. We have not yet started. So one of my postgraduates, he told me when I congratulated him that we got his paper published. He said, "Ma'am, perhaps this is the first time as a postgraduate of second year in my general surgery, I understood that the publishing of an article goes through so many steps." So all the steps they have very, very religiously, passionately followed, like the plagiarism certificate, the ethical committee approval, 2 to 3 times all the content to be read. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం అమలు కారణంగానే నేడు ప్రతి ఒక్కరూ ఆ ఫలాలను అందుకోవడం జరుగుతుందని జిల్లా పరిషత్ సీఈఓ ఎస్ లక్ష్మణరావు, జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావులు పేర్కొన్నారు. ఆదివారం కాకినాడ జిల్లా పరిషత్ కార్యాలయం ఆవరణలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్, జెడ్పీ సీఈఓ లక్ష్మణరావులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని జాతీయ జెండాను జెడ్పీ సీఈఓ లక్ష్మణరావు ఎగురవేశారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్, జెడ్పీ సీఈఓలు గణతంత్ర దినోత్సవ సందేశాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈ మల్లికార్జున, జెడ్పీ ఉద్యోగుల సంఘం నాయకులు ఆర్వీవి రమేష్, విహెచ్ఎస్ఆర్ సుబ్రహ్మణ్యం, ఎం బుజ్జిబాబు, మూర్తి, ఇతర పరిపాలనా అధికారులు, జెడ్పీ సెక్షన్ అధికారులు పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు. చాలా గొప్పగా మన జిల్లాకి చెప్తున్నారు, స్టేట్లో కూడా కమిషన్ ఆఫీస్లో కూడా. సో అలాగే నేను వచ్చిన ఇది 5వ నెల, బట్ నేను చూస్తున్నాను చాలా చక్కగా అందరూ కూడా పనిచేస్తున్నారు. అండ్ ఈ సందర్భంగా మన సిబ్బంది అండ్ మన ఎంపీఓస్కి కొంతమందికి కలెక్టర్ గారు కరెంట్ ఈరోజు అవార్డ్స్ ఇచ్చారండి. కంగ్రాచులేషన్, కమెండేషన్ అవార్డ్స్ ఇచ్చారు, ఇండికేషన్ అవార్డ్స్ ఇచ్చినందుకు. సో వాళ్ళు అందరూ రిప్రజెంట్ చేస్తున్నారండి. 5నే బాగా చేశారు కాదు, మనం కూడా బాగా చేశారు. మనతో పాటు వాళ్ళు ముందు గుర్తించారు. ఇలాగే ఎవ్రీ ఇయర్ కూడా మనం అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. ఆ సెలబ్రేషన్తో పాటు నెక్స్ట్ ఆగస్ట్ 15కి మన సెలబ్రేషన్తో పాటు మనం కూడా మన సిబ్బందికి ఇక్కడ సర్టిఫికేట్స్ అప్రిషియేషన్లో ఇవ్వాలని పిల్లలు చేసినట్టు నా ఆలోచన అండి. సార్ అందిస్తుంది. ఎందుకంటే నాకు తెలిసి ఎంతో మోసపడుతున్నారు. జిల్లాలకు డిజిటల్గా ఉంటుంది, ఎక్కడికైనా ఉంటుంది. కానీ మనం ఇక్కడ చాలామంది అపోజ్ పెడుతున్నాం కాబట్టి జిల్లా మన సాయం ఏంటంటే అప్రిషియేషన్ మనకి ఈరోజు కాస్త నెక్స్ట్ ఇయర్ కూడా వాళ్ళు మేకలు కూడా కొంచెం ఉత్సాహం ఉంటుంది. ఆలోచించి మనం ప్లాన్ చేద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మన యొక్క సాంప్రదాయాలకి, మన యొక్క నడవడికి అనుగుణంగా మనం ఒక నిర్దిష్టమైనటువంటి రూల్స్ అన్నింటినీ తయారు చేసుకుంటాం. అదే రిపబ్లిక్ డే దినోత్సవ వేడుక యొక్క ముఖ్యాంశం అదన్నమాట. మనం చేసుకునేది మన స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం స్వతంత్రంగా మన భారత సంస్కృతిని ఎలా పునరుద్ధరించుకోవాలి, రాజ్యాంగాన్ని ఎలాగ మనం రక్షించుకోవాలి, దాన్ని ఎలాగ రాజ్యాంగబద్ధంగా మనం నడుచుకోవాలనేది ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికను తయారు చేసుకుని ఆ విధంగా మనం ఈ రోజు వరకు కూడా ఇన్ని సంవత్సరాలు కూడా మనం ఎక్కడ కూడా చెక్కు చెదరకుండా మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని, మన గౌరవాన్ని కాపాడుకుంటూ మన భారతదేశాన్ని రక్షించుకుంటూ ఉన్నాను.
ఇదే సాంప్రదాయాన్ని మనం ఇక ముందు కూడా కొనసాగించి మనందరం కూడా ఎంప్లాయీస్ అవ్వచ్చు, రాజకీయవేత్తలు అవ్వచ్చు, పౌరులు అవ్వచ్చు, అందరం కూడా మన భారతదేశాన్ని మంచి దేశంగా ప్రపంచ చిత్రపటంలో చిత్రించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి మనందరం ఆ విధంగా అడుగులేసి ముందుకు నడవాలని మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రాంతాలు కులమతాలకు అతీతంగా భారతదేశ ప్రజలంతా జరుపుకునే పండుగ గణతంత్ర దినోత్సవం అని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ పేర్కొన్నారు. దేశ 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పిఠాపురంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. పిఠాపురం మహారాజా కోట ఆవరణలో గల వైఎస్ఆర్సీపీ కార్యాలయం ఆవరణలో వంగగీత విశ్వనాథ్ ఆధ్వర్యంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముందుగా వంగగీత విశ్వనాథ్ చేతుల మీదుగా జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, విద్యార్థులకు మిఠాయిలు పంచారు. గణతంత్ర దినోత్సవం గురించి వంగగీత విశ్వనాథ్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ పచ్చిమళ జ్యోతి అప్పలరాజు, గొల్లప్రోల్ జెడ్పీటీసీ ఉలవకాయల లోవరాజు, పిఠాపురం ఎంపీపీ కన్నాబత్తుల కామేశ్వరరావు, వైసీపీ పిఠాపురం పట్టణ అధ్యక్షుడు రావుల మాధవరావు, వద్దినిడి సుజాత, నాయకులు కొత్తెం దత్తుడు, బత్తుల సాయి, గండ్రెడ్డి రాము, అరిగెల రామన్నదొర, బొజ్జ పెదకాపు, వద్దినిడి శ్రీను, ఉలవల భూషణం, శ్యాంబాబు, ఖలీల్ షా, సురవరపు రామ్మోహన్ రావు, జ్యోతుల బాబులు, జ్యోతుల చక్రబ్బాయి, మొహద్దీన్, వరదా శేషు, ఖండవల్లి చిన్నలోవరాజు, వజ్రపు బాబి, వేణం నారాయణరావు, పితాని కాశీ, వాసంశెట్టి శ్రీనివాస్, అడప రఘు, కుమార్ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అప్పటికి ఇక్కడున్న సాంప్రదాయాలు, సంస్కృతులు, పేదరికము, అవిద్య అన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని, అప్పుడుండే సమస్యలన్నింటిలో దృష్టిలో పెట్టుకొని మళ్ళీ 200-300 సంవత్సరాలైనా కూడా ఈ భూమి ఉన్నంత వరకు భారత రాజ్యాంగం భారత ప్రజలకి రక్షణ కల్పించే విధంగా పటిష్టమైన అన్ని దేశాలతో కూడా సంప్రదించి అతిపెద్ద భారత రాజ్యాంగాన్ని తయారు చేసి మనకు అందించడం జరిగింది. ఈ రాజ్యాంగం ద్వారా మన కోసం మనమే మన పరిపాలన చేసుకునే విధంగా ఈ రాజ్యాంగాన్ని, ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనకు అందించడం జరిగింది. ఈ కాన్స్టిట్యూషన్ ప్రకారమే మనకి అన్ని హక్కులు, అన్ని రకాలుగా సమానత్వం, స్వేచ్ఛ, ఆర్థిక పరిస్థితులు కానీ ఆర్థిక అసమానతలు ఉండకూడదు, విద్యా అసమానతలు ఉండకూడదు, ఆరోగ్య అసమానతలు ఉండకూడదు, పేద గొప్ప తేడా ఉండకూడదు, గవర్నమెంట్కి అందరూ సమానమే అనే విధంగా పటిష్టమైన రాజ్యాంగాన్ని తయారు చేసి మనకు అందించి ఈరోజు మన పరిపాలన 76 సంవత్సరాలు అయిపోయింది. అయినప్పటికీ కూడా అనేక మార్పులు చేసుకుంటూ అనుగుణంగా పరిస్థితులకు అనుగుణంగా మరి ఎప్పటికప్పుడు సవరణలు చేసుకుంటూ రాజ్యాంగాన్ని మనం నడిపించుకుంటూ ముందుకు వెళ్ళి ఈ భారతదేశ ప్రజల యొక్క మరి భద్రతకి పటిష్టమైన భద్రత ఇవ్వడానికి రాజ్యాంగం నిలిచింది. ఈ రాజ్యాంగం మరి వచ్చిన రోజే మనందరికీ కూడా అమల్లోకి వచ్చిన రోజే పండుగ రోజు. అందుకే జాతీయ జెండాని మరి అందరం కూడా ఆవిష్కరించుకొని దానికి గుర్తుగా అందరూ పండుగలు చేసుకుంటారు. కాకినాడ రూరల్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాసు ఆధ్వర్యంలో 76వ రిపబ్లిక్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొన్ని వర్గాలకి, కొన్ని ప్రాంతాలకి కూడా అందకపోవడం బాధాకరమైన, ఇప్పటికైనా అన్ని పూర్తి స్థాయిలో చేసి ఏదైతే స్వాతంత్రం తెచ్చుకున్న తర్వాత 76 సంవత్సరాలు అయినా సరే ఈరోజు కూడా అందరూ అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలు, అన్ని మతాలు, అన్ని కులాలు కూడా సమన్వయంతో ఆఫీసర్లు పనిచేసి ఆఫీసర్ల ద్వారాగా ప్రజలందరూ కూడా సమన్వయం పంచిపెట్టాలని చెప్పి చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి పంచాయతీ సెక్రటరీ దాకా కూడా ఈ గణతంత్ర దినోత్సవాన్ని ఫలాలను అందించాలని మేము కోరుకుంటూ పంచాయతీ ప్రెసిడెంట్ దగ్గర నుంచి మరి ముఖ్యమంత్రి గారి నుంచి, ప్రధానమంత్రి గారి నుంచి అందరూ కూడా ఈ ఫలాలని పంచిపెట్టి అందరికీ అందేటట్టు చూడాలన్నదే మా తెలుగుదేశం పార్టీ కూటమి భావం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా మనం పాటించాలా. న్యాయం, ధర్మం, రాజ్యాంగం, ఫలాలు, రాజ్యాంగంలో ఉన్న పొందుపరిచిన విషయాలు, ప్రమాణాలని దొంగలో తొక్కకుండా ఏదైతే ప్రమాణం చేసామో ఆ ప్రమాణాన్ని ప్రజలకు పంచిపెట్టాలన్నదే మా తాలూకు డిమాండ్ అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ అందరూ కూడా సుఖ సంతోషాలు ఉండాలా.
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేసుకుంటూ అందరి నమస్కారం. కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకె శ్రీనివాస్ బాబా జాతీయ జెండాను ఎగురవేశారు. జాతిపిత మహాత్మా గాంధీజీ చిత్రపటానికి పుష్పాంజలిని ఘటించి నివాళులర్పించారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ నాయకులు కార్యకర్తలకు శ్రీనివాస్ బాబా స్వీట్స్ ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎండి సయ్యద్, ములసా బాబురావు, సత్యనారాయణ, శీలం సూర్యనారాయణ, ములసా నాగేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగు యువత సభ్యులు పాల్గొన్నారు. వాళ్ళ నష్టంతోటే మనకు వచ్చింది స్వతంత్రం. అది ఆగస్టు 15 మనకి 47వ సంవత్సరంలో రావటం జరిగింది, 1947లో. కానీ బ్రిటిష్ వాళ్ళు ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవన్నీ పోవాలని మన అంబేద్కర్ గారు చైర్మన్గా ఒక కమిటీ నియమించి దాన్ని మనం మన హక్కుల్ని అందరికీ సమానంగా కాపాడుకునేలాగా తెలియజేస్తూ ఆ హక్కుల్ని ఇంప్లిమెంట్ చేసింది మనం 1950 ఈ జనవరి 26ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇప్పటికి ఇది 76 సంవత్సరాలు అయింది. రాజ్యాంగంలో ఉన్న ప్రతి హక్కు అందరూ కోరుకుంటారే కానీ బాధ్యతలు కోరుకోవడం లేదు. ఎవరు చేయవలసిన పని వాళ్ళు చేయడం లేదు. అది కూడా చేయగలిగితే భారతదేశం ఇంకా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంటుంది. ప్రపంచం అంతా ఈరోజు భారతదేశం వైపు చూస్తున్నారు. దానికి కారణం యువత ఎక్కువ ఉన్నారు. యువత ఏ దేశానికి ఎక్కువ ఉంటారో ఆ దేశం చాలా బలంగా ఉంటుంది. కాబట్టి మన రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు కోరుకుంటూ మన బాధ్యతలను కూడా మనం నిర్వర్తించాలని నేను కోరుకున్నాను. బీజేపీ సౌత్ మండల ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి సౌత్ మండల అధ్యక్షులు చెక్కర్ రమేష్, బీజేపీ యువ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దొడ్డి వీరేంద్రల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు, కాకినాడ అసెంబ్లీ కన్వీనర్ గట్టి సత్యనారాయణ, పార్టీ అధికార ప్రతినిధి ఎనిమిరెడ్డి మాలకొండయ్య ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం చిన్నారులకు స్వీట్స్ ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గొల్లపల్లి శివ, రత్నాల కృష్ణారావు, కొమ్మూరి నెహ్రూ, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన భారతదేశ జీడీపీ రేటు 11 ఉండేది. ఈ రోజున భారతదేశం 5 లక్షలు తప్పించింది. 15 తప్పించారు. అలాగే 2027 నాటికి 3వ స్థానం తీసుకోవాలని కష్టపడుతున్నారు. అలాగే 2047 నాటికి 3వ స్థానం తీసుకోవడానికి కష్టపడుతున్నారు. దానికి ప్రదర్శన ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ కూడా ఈరోజు సక్సెస్ అవుతుందంటే ఎన్డీఏ ప్రభుత్వం చట్టం బట్టి. లేకపోతే మన నిజంగా జగన్ గారి పరిపాలనలో 5 ఏళ్ళు నికృష్టమైన పరిపాలన పరిపాలించాం. నిజంగా ఒక ఓట్లు లేదు, మరి ఏమీ లేదు. అలాంటి ఈ రోజు ఏడుగురు చూడండి ఎంత బాగా సక్సెస్ అయిందో. సో మనకి ఎన్డీఏ ప్రభుత్వం వల్ల ముఖ్యంగా మన రాష్ట్రం చాలా అభివృద్ధి చెందుతుందని మనం ఒప్పుకోవాలి, ఒక తీరాలు కూడా. సో మరొకసారి మన మోడీ గారికి, మహానుభావుడికి ఈ కార్యక్రమాన్ని మనం మన అంబేద్కర్కి మంచి పేరు ఇచ్చేందుకు ధన్యవాదాలు జరుపుకుంటూ నాకు ఒకసారి అందరికీ అవకాశం ఇస్తే మరొకసారి మా వీరేంద్ర గారికి, కృష్ణారావు గారికి, మా మూర్తి గారికి వాళ్ళ పేరు మరొకసారి జరుపుకుంటూ మిమ్మల్ని మరొకసారి ఆశీర్వదిస్తూ తెలుగు భాష చదువుకుని పైకి రావాలని నేను ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటాను. నేను చదువుకోవాలి, నేను గొప్పవాడిని కాదు, మీరు బాగా చదువుకోవాలి. చదువుకుని సమాజంలో మీరు నిలబడుకుంటూ. కాకినాడ నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ నగర అధ్యక్షులు చెక్క నూకరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పార్టీ జిల్లా అధ్యక్షులు మాదేపల్లి సత్యానందం పాల్గొనగా, విశిష్ట అతిథిగా పీసీసీ జనరల్ సెక్రటరీ మల్లిపూడి రాంబాబులు పాల్గొన్నారు. ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు అతిథులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను పార్టీ జిల్లా అధ్యక్షులు మాదేపల్లి సత్యానందం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ పీసీసీ జనరల్ సెక్రటరీ మల్లిపూడి రాంబాబు, జిల్లా అధ్యక్షులు మాదేపల్లి సత్యానందం, నగర అధ్యక్షులు చెక్క నూకరాజులు మీడియాతో మాట్లాడుతూ పార్టీ శ్రేణులకు, ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈవేళ 76వ గణతంత్ర దినోత్సవం ఈ దేశంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. స్వతంత్రం వచ్చిన తర్వాత మనకి 26వ తారీఖున రాజ్యాంగాన్ని ప్రతిష్ఠ చేసినటువంటి రోజుగా ఈవేళ మన భారతదేశం కలకీర్తిగా నిర్ణయించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈవేళ ఈ కార్యక్రమాలకు చేసిన ప్రెసిడెంట్ గారికి, టౌన్ ప్రెసిడెంట్ గారికి, మహిళా కాంగ్రెస్ లంచ్ గారికి అందరికీ కూడా నా కృతజ్ఞతలు. ఇలాగే ప్రతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వర్తించాలని, కాంగ్రెస్ పార్టీని బలోపేతానికి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఎవరో ఎంతో మంది ఏ విధంగా నడుస్తుంది భారతదేశం, ఎంత పెద్ద ప్రజాస్వామ్య దేశం, ఏ విధంగా ప్రజాస్వామ్య దేశంగా వర్ధిల్లుతాదని ఎదురు చూసిన నాయకులందరికీ కనువిప్పు కలిగేలాగా ఈ 2 సంవత్సరాల్లో అనేక ఆర్థిక ఇబ్బందులు,
విభజన, పాకిస్తాన్ విడిపోవడం, రకరకాల సమస్యలు ఉన్నా మన అంబేద్కర్ గారి నాయకత్వంలో చక్కటి రాజ్యాంగం నిర్మించుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా 1950 జనవరి 26 నుంచి కూడా మనం ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరుగుతున్నది. ఈ పాలకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, కానీ ఈ గణతంత్ర దినోత్సవం మాత్రం మనం ప్రతి సంవత్సరము ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మన యొక్క ఎన్నో దేశాలలో రాజ్యాంగం ఇంత కంటిన్యూగా 76 సంవత్సరాలు కంటిన్యూగా నడిచిన దేశాలు ఏమీ లేవు. మన దేశంలోనే ఇంత కంటిన్యూగా 76 సంవత్సరాలు ఎన్నో కొన్ని సవరణలు రాజ్యాంగాన్ని జరిగినా ఒకే రాజ్యాంగం మీద పరిపాలన జరుగుతున్న దేశం ఏదైనా ఉన్నదంటే అది భారత్ ఒక్కటే. ముసాయిదా కమిటీ చైర్మన్గా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తీసుకోవడం జరిగింది. ఆయన మేధస్సుతో అనేక మంది వ్యక్తుల సహాయంతో మన భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని రూపకల్పన చేశారు. ఈ రాజ్యాంగం తయారు చేయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు సమయం పట్టింది. అప్పట్లో దీనికి అయ్యే ఖర్చు 64 లక్షల ఖర్చు అయింది. ఎందుకంటే ఒక దేశానికి బ్రిటిష్ వారు మనల్ని స్వతంత్రం బ్రిటిష్ ప్రభుత్వ చట్టం 1935లో రద్దయింది. అప్పటి నుంచి మన దేశానికి ఒక రాజ్యాంగం కావాలని పెద్ద పెద్ద నాయకులందరూ, నెహ్రూ గారితో సహా వీళ్ళందరూ మన దేశానికి ప్రజాస్వామ్య దేశాన్ని, ప్రపంచంలో అత్యంత ప్రజాస్వామ్య దేశంగా తీర్చిదిద్దారు. కనుక వారిని కూడా మనం ఒకసారి స్మరించుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఈ యొక్క గణతంత్ర దినోత్సవ వేడుకలు పంచాయతీ నుంచి పల్లెల వరకు, పార్లమెంట్ నుంచి అసెంబ్లీల వరకు, నగరాల నుంచి పల్లెల వరకు ఈ గణతంత్ర వేడుకలు ముఖ్యంగా చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ముఖ్యంగా పాఠశాలలు అయితే ఈ వేడుకలు చాలా ఆహ్లాదంగా, ఉత్సాహంగా జరుపుకుంటారు. అందుకు ఈరోజు మరొక్కసారి కాకినాడ ప్రజలందరికీ మా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మా యొక్క కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్లాలని ప్రజలందరికీ గణతంత్ర వేడుకలు. దేశానికి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన గొప్ప గ్రంథం మన రాజ్యాంగం అని మేవా అధ్యక్షులు ఎండి జవహర్ అలీ పేర్కొన్నారు. కాకినాడ పీఠాపురం రోడ్లో గల మేవా ఫంక్షన్ హాల్ వద్ద మేవా ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. జాయింట్ సెక్రటరీ అజహర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మేవా అధ్యక్షులు జవహర్ అలీ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన రాజ్యాంగం విశిష్టతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మేవా ఉపాధ్యక్షులు గౌస్ మొహిద్దీన్, కోశాధికారి చిస్టీ, కార్యవర్గ సభ్యులు ఇమాం మొహిద్దీన్, సమీర్, బహదూర్, జిలానీ, షరీఫ్ ఉద్దీన్, అఖ్తర్ ఖాన్ దురానీ అన్సరీ, పూర్వపు కార్యదర్శి దీన్, సభ్యులు సందాని, ఏజాజుద్దీన్ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. అంటే సుమారుగా మన ఆదాయంలో నుంచి 65% మన ఆదాయంలో నుంచి 65% మనం పన్ను కడుతున్నాం. అంటే అది మనకు కనబడదు. ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో, జిఎస్టీ రూపంలో, వ్యాట్ రూపంలో, అది ఇది అన్ని చోట్ల ఉదయం లేచిన దగ్గర నుంచి ప్రతి విషయంలో మనం ట్యాక్స్ కడుతున్న ఇవన్నీ కలుపుకుంటే మన సంపాదనలో సుమారు 65% దాకా డబ్బు ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది. దానికి తగ్గట్టుగా సౌకర్యాలు, దానికి తగ్గట్టుగా మనకి ఫెసిలిటీస్, దానికి కావాల్సినటువంటి అన్నీ మన రక్షణ, సంరక్షణ ప్రతిదీ కూడా ప్రభుత్వాలు చూసుకుంటే పర్వాలేదు. కానీ అలాంటివి ఏమీ లేవు. ఇప్పుడు కొన్ని దేశాల్లో పన్ను విధించే దేశాల్లో చాలా చోట్ల మనిషి రిటైర్ అయిపోయినాడు, ఉద్యోగాలు ఏమి లేకపోతే వాడికి ఉద్యోగ భృతి ఇస్తుంది. ఆ రోజును మనం జరుపుకుంటూ ఈరోజు ఇక్కడ అందరూ సమస్యలు అందరూ జోగి ఇక్కడ ఈ దినోత్సవాన్ని ఒక పండుగలాగా మనం జరుపుకుంటాం. అలాగే ఇలాంటి పండుగ ఒకటి మన గ్రామీణ జరుపుకుంటున్నాం. అన్ని చోట్ల అన్ని ఆఫీసుల్లో ఇలాంటి పండుగలు జరుగుతున్నాయి. ఇదంతా ఎందుకు చేసుకుంటామంటే మొదలు వేసుకుంటాము మన యొక్క దేశ ప్రతిష్టను, దేశ ప్రగతిని, దేశ రాజ్యాంగాన్ని మనం తొలగించుకుంటూ మన దేశ రాజ్యాంగం సురక్షితంగా చాలా చక్కగా ఉండాలని, దాని ముందుకు దాని అనుగుణంగా మనం అంతా నడుచుకోవాలని,
కాకినాడ జిల్లా రిజిస్టర్ కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా జిల్లా రిజిస్టర్ కె ఆనందరావు పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిబ్బంది అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సబ్ రిజిస్టర్ 1 ఆర్వి రామారావు, జాయింట్ సబ్ రిజిస్టర్ 2 పిఎస్విఎస్ఎస్ వీరభద్రరావుతో పాటు కార్యాలయం ఉద్యోగులు, సిబ్బంది, లేఖర్లు తదితరులు పాల్గొన్నారు. వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. దేశానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం ప్రపంచ దేశాల్లోని అత్యుత్తమమైన రాజ్యాంగమని కాకినాడ జామియా మస్జిద్ అధ్యక్షులు ఎస్ అజాజుద్దీన్ అన్నారు. ఈ వారం కాకినాడ మెయిన్ రోడ్ లో గల జామియా మస్జిద్ వద్ద 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మస్జిద్ అధ్యక్షులు ఎస్ అజాజుద్దీన్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం అనేది పవిత్రమైన గ్రంథమని, దీనిని కాపాడుకుంటూ అమలు చేసుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మస్జిద్ ఇమాం అబ్దుల్ రజాక్ రిజ్వీ, షమ్ము, షాకత్ అలీ, కరీం పెద్ద సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు. పవిత్రమైన గ్రంథం ఇది. మనం తప్పకుండా జీవితాంతం మనం బ్రతికున్నంత వరకు ఈ రాజ్యాంగాన్ని మనం కాపాడుకుంటూ దీన్ని అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తే మన అందరూ ముఖ్యంగా దేశం సుభిక్షంగా ఉంటుంది. పౌరులంతా చాలా సుభిక్షంగా, ఆనందంగా ఉంటారు. మతపరమైన తారతమ్యం లేకుండా సుఖమయ జీవితం జీవిస్తూ ఉంటారు. ఈ రాజ్యాంగం అనేది చాలా ముఖ్యమైనది భారతదేశానికి. ఈ రాజ్యాంగం ప్రకారం అన్ని పనులు జరుగుతుంటాయి. దేశ రాష్ట్రపతి నుండి అందరు పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళందరూ ఈ రాజ్యాంగం ప్రకారం నియమితులై తమ తమ విధుల్ని నిర్వహిస్తూ ఉంటారు. ఒక్కసారి మనం రాజ్యాంగం లేకపోతే ఎలా ఉంటుంది అని చెప్పి ఆలోచిస్తే చాలా దుర్జీవంగా ఉంటుందని దురదృష్టకరమైన సంఘటనలు జరుగుతుంటాయి. మనం మంచి రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో అందరూ కలిసి ఒక రాజ్యాంగాన్ని నిర్మించుకోవడం జరిగింది. ఆ రాజ్యాంగం మొట్టమొదటిసారిగా జనవరి 26 తారీఖున అమల్లోకి వచ్చింది. దాన్ని మనం నెమరు వేసుకుంటూ ప్రతి సంవత్సరం జనవరి 26వ తేదీన ఈ రిపబ్లిక్ డే దినోత్సవాన్ని జరుపుకుంటూ వస్తున్నాం. ఇక్కడ జామియా మస్జిద్లో కూడా క్రమం తప్పకుండా మనం జెండా కార్యక్రమం జనవరి 26న జరుపుకుంటున్నాం. దేవుడి దయ వల్ల మనం అందరూ ప్రతిజ్ఞ పూనుకున్నాం. ఈ విధంగా ఈరోజు ఈ పండుగ జరుపుకొని ప్రతిజ్ఞ పూనుకున్నాం. ఏంటంటే అది మనం రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం, రాజ్యాంగాన్ని బద్ధంగా ఉంటాం, రాజ్యాంగం ప్రకారమే జీవిస్తాం, రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటాం. ఈ యొక్క సందేశంతో మనం ముందుకు వెళ్తుంటాం. అలాగే ఈరోజు కూడా నేను అందరికీ ఏంటంటే మన రాజ్యాంగం చాలా గొప్పది. ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగం మన భారతదేశానికి ఉంది. ఆ రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవడానికి మనం ఇప్పుడు కూడా ఎల్లవేళ్ళ కూడా ప్రయత్నిస్తూ దాని విధంగా ఆ దారి మార్గంలోనే మనం నడుస్తూ ఉంటే మన దేశం సుభిక్షంగా ఉంటుంది. ఈ రిపబ్లిక్ దినోత్సవాన్ని పురస్కరించుకొని నేను అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ జామియా మస్జిద్ తరఫున, కాకినాడ ముస్లిమ్స్ తరఫున, అందరి తరఫున కాకినాడ ఎంఎస్ఎన్ చార్టీ స్కూల్లో 1974-75 10వ తరగతి పూర్వ విద్యార్థులు స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాకినాడ ఏడీబీ రోడ్లో గల జ్యోతుల వెంకటేశ్వరరావు మామిడి తోటలో జరిగిన కార్యక్రమంలో దేశ విదేశాల నుండి పెద్ద సంఖ్యలో పూర్వ విద్యార్థులు తరలివచ్చి అలనాటి వారి మధుర జ్ఞాపకాలు నెమరవేసుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుని వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పూర్వ విద్యార్థుల సంఘం నాయకుడు డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్ వైద్యులు డాక్టర్ భగవాన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వారంతా ఆటపాటలతో రోజంతా ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా డాక్టర్ భగవాన్, ఎస్ఏ అలీలు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల సంఘ నాయకులు తటవర్తి సుబ్బారావు, పెండెం సత్యనారాయణ, లఖనం జయదేవ్, దేవిశెట్టి దుర్గాప్రసాద్, పొన్నాడ శంకర్, అవనగడ్డ కృష్ణ, నున్న గాంధీ తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు మా ఎంఎస్ఎన్ఆర్టీ 1974-75 బ్యాచ్ ఈ 25 ఇయర్స్కి 50 సంవత్సరాలు పూర్తయింది. ఆ వేడుక మా మిత్రులందరితో ఘనంగా మేము జరుపుకుంటామండి. ఈ కార్యక్రమానికి చాలా దూరం నుంచి చాలామంది మిత్రులు, టోటల్గా సుమారు 60 మంది మిత్రుల వరకు వాళ్ళ ఫ్యామిలీస్తో పాటు వచ్చారు. చాలా ఘనంగా ఈ కార్యక్రమం జరుగుతుందండి. వాళ్ళందరి సహకారంతో, మా మిత్రులందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని మేమందరూ ఘనంగా చేసుకున్నాం. ఇలాగే ప్రతి సంవత్సరం మేమందరం కలుస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. ఆ రోజు 10th పాస్ అయ్యి బయటకు వచ్చి ఎవరి జీవన విధానంలో వాళ్ళు బ్రతుకుతూ ఈ రోజుని 50 సంవత్సరాల వసంతోత్సవంలో మళ్ళీ పాల్గొనడం అన్నది చాలా హర్షణీయం, అభినందనీయం. ఇందులో కొంత శోచనీయం కూడా ఉంది. ఈ గ్రూప్కి క్రియేటర్ అయినటువంటి భారీ సాల్తి అభినవ రాముడు తటవర సుబ్బారావు అన్న బ్యాంక్ ఎంప్లాయీ గారు ఆయన యొక్క ఆలోచన విధానాన్ని 5 సంవత్సరాల పాటు నిర్విరామంగా కృషి చేసి అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి వెంకటరవి అయిన ఇంకొక ఫ్రెండ్తో దీని గ్రూప్ కింద క్రియేట్ చేసి ఇప్పటికి 3 సంవత్సరాలు అయింది. కానీ దురదృష్టవశాత్తు వెంకటరవి గారు మా మధ్యన లేకుండా మాకు అన్యాయం చేసి ఆయన లోకం ఆయన చూసుకోవడం జరిగింది. అయినా ఆనందోత్సవాలతో ఈ రోజుని రిపబ్లిక్ డే రోజునే ఇక్కడ జ్యోతుల వెంకటేశ్వరరావు గారి తోటలో ఈ ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవడం ఉన్నది చాలా ఆనందనీయంగా. 10th క్లాస్ బ్యాచ్ మిత్రుల ఆత్మీయ సమ్మేళనము ఇది గత 3 సంవత్సరాల నుంచి చాలా అద్భుతంగా జరుగుతోంది. ఈ 50 సంవత్సరాల కలయిక మొదటి సంవత్సరం జరిగినప్పుడు ఆశ్చర్యంగా ఉన్నారు అందరూ ఒకరినొకరు పరిచయం చేసుకుని. ఈ 50వ సంవత్సరం గోల్డెన్ జూబ్లీ సందర్భంగా కలిసినప్పుడు అందరూ ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని వారి వారి వృత్తులు వారి వారి సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఇలాంటి సంఘటన అరుదుగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇది చాలా ఉన్నతమైంది. కాబట్టి ఇది ఇలాగ కొనసాగాలని ఆకాంక్షిస్తూ మిత్రులందరూ శుభాకాంక్షలు తెలియజేస్తారు. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా పెద్దాపురం పోలీస్ స్టేషన్ ఆఫీస్ నందు ఆర్డీఓ ఆఫీస్ వివిధ ప్రాంతాల్లో గణతంత్ర దినోత్సవం అతి వైభవంగా జరుపుకోవడం జరిగింది. బోయినపూడి గ్రామంలో గ్రామ పంచాయతీ ఆవరణలో జెండా ఆవిష్కరణం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి హ్యూమన్ రైట్ మిషన్ స్టేట్ ఇండియా సెక్రటరీ జిల్లా ఇన్ఛార్జ్ కె రమణ మరియు పంచాయతీ వైస్ సర్పంచ్ అల్లా శ్రీనివాసరావు, పంచాయతీ సెక్రటరీ సాయి తేజ, స్కూల్ హెచ్ఎం వెంకటనారాయణ, ఉపాధ్యాయులు బివి రమేష్, స్కూల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగం పట్ల వినయ విధేయతలతో మెలగాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆర్ఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ నరసింహం పేర్కొన్నారు. కాకినాడ ఆర్ఎంసీ గ్రౌండ్స్ లో రంగరాయ వైద్య కళాశాల ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో డిఎంఏ డాక్టర్ నరసింహం ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఎగురవేసి విద్యార్థులు నిర్వహించిన మార్చ్ పాస్ లో గౌరవ వందనం అందుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ నరసింహం, డాక్టర్ విష్ణువర్ధన్, స్పోర్ట్స్ కౌన్సిల్ సెక్రటరీ డాక్టర్ ఉమామహేశ్వరరావులు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంసీ, హెచ్ఓడీలు, ప్రొఫెసర్లు, అధ్యాపకేతర సిబ్బంది, వైద్య విద్యార్థులు, నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు. But 50th year, that 1950, in the same day, we had our own constitutional set of rules to rule ourselves. In between the 3 years, we are following the colonial rules or the British rules. So this is the year 1950 is the year-marked year. On this day, in the 1950, we had our own set of rules called a book of rules called Constitution. The 3 words written in our constituency is justice, liberty, equality, and fraternity. These 4 words are seems to be very, very simple words. Very, but we need a lifetime to know the meaning of these 4 words. So it is that irrespective of the caste, creed, religion, gender, whatever it is, that every citizen of the Republic India should have all the rights and all the responsibilities also. And it's a day to honor the Constitution of India, which came into effect on January 26, 1950, turning our country into a sovereign, socialist, secular and democratic republic. As we stand here today, we are reminded of the sacrifices made by countless freedom fighters and visionaries who dreamed of an independent, united and self-reliant India. Among them, Dr. B. R. Ambedkar stands tall as the principal architect of our Constitution, whose vision ensures
asserts justice, equality and liberty for every Indian. As members of Rangaraya Medical College, we play a crucial role in upholding these values. The medical profession is deeply connected to the spirit of service, and our work reflects the ideals of our constitution. Whether it is providing healthcare to the marginalized, advancing medical education, or contributing to cutting-edge research, we embody the principles of equality and justice every day. This Republic Day, let us reaffirm our commitment to these values. Let us pledge to continue working towards building a healthier and more inclusive India. అల్లూరి సీతారామరాజు స్మారక కళావేదిక ఆధ్వర్యంలో పంపన సాంస్కృతిక పురస్కారాల మహోత్సవం ఏప్రిల్ నెలలో నిర్వహించి ఉత్తమ నాటక రచయితలకు అవార్డులు ప్రదానం చేయనున్నట్లు సంస్థ ప్రధాన కార్యదర్శి పంపన దయానంద బాబు తెలిపారు. కాకినాడ దంటు కళాక్షేత్రంలో అల్లూరి సీతారామరాజు స్మారక కళావేదిక ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరిగింది. సంస్థ కార్యదర్శి పంపన దయానంద బాబు స్వాగతం పలికారు. సంస్థ అధ్యక్షులు కర్రి అచ్యుతరామారెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రముఖ నాటక రచయిత వాడ్రేవు సుందర్రావు ముఖ్య అతిథిగాను, సంస్థ గౌరవ అధ్యక్షులు కర్రి భామిరెడ్డి విశిష్ట అతిథిగాను పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి వాడ్రేవు సుందర్రావు తెలుగు సాంఘిక నాటక పోటీల విజేతలను ప్రకటించారు. ప్రథమ బహుమతిని హైదరాబాద్కు చెందిన సింహప్రసాద్ కైవసం చేసుకోగా, ద్వితీయ బహుమతిని విజయనగరంకు చెందిన ముప్పత్తి దుర్గాప్రసాదరావు కైవసం చేసుకోగా, తృతీయ బహుమతిని విశాఖపట్నంకు చెందిన పిటి మాధవ్ కైవసం చేసుకున్నారు. ప్రత్యేక బహుమతిని సామలకోటకు చెందిన కె ఆనంద్ గెలుచుకున్నారు. అదేవిధంగా కన్సలేషన్ బహుమతులను కాకినాడకు చెందిన గోపి సత్యప్రకాష్, హైదరాబాద్కు చెందిన మంజునాథ్, హైదరాబాద్కు చెందిన బొక్క శ్రీనివాస్, చోడవరంకు చెందిన రావి నాగేశ్వరరావు, హైదరాబాద్కు చెందిన సత్యనారాయణ గెలుచుకున్నట్లు ప్రకటించారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా కందిమళ్ల సాంబశివరావు, విజయభాస్కర్, సుందర్రావులు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో సీతారామరాజు స్మారక కళావేదిక సభ్యులు పాల్గొన్నారు. మన బ్రోచర్ ఇటువంటి బ్రోచర్లోనే మనం ఇచ్చేసాం, డీటెయిల్డ్గా మనం ఇచ్చాం. అలాగా 26వ తేదీని జడ్జిమెంట్ అనౌన్స్ చేస్తాం. ఏప్రిల్ నెల 41 యాన్యువల్ ఫంక్షన్లో విజేతలకి నగదు బహుకరణాన్ని ఇచ్చామండి. అంచేత విజేతలకి నగదు బహుకరణ ఏప్రిల్ నెలలో మన యాన్యువల్ ఫంక్షన్లో మనం ఇస్తాం. అన్న ప్రకారంగానే నేను భయపడ్డాను ముందుగా. అంటే జరిగినటువంటి నాటక రచనల పోటీల్లో 10, 15 తప్పితే 20 వచ్చిన దాఖలాలు లేవు. నేను ఎంక్వైరీ చేస్తే మరి ఏమన్నా ఎక్కువ వచ్చి ఉండొచ్చు. అంచేత మనం అనుకున్న టైంలో గడువులోనే 25 మంది 25 మంది రచయితలు స్పందించి మనకి నాటక రచనలు సబ్జెక్టులు పంపించారండి, స్క్రిప్ట్లు పంపించారు. అందరికీ కూడా ఈ వేదిక నుంచి ఆ యొక్క మహారచయితలకి సీతారామరాజు స్మారక కళావేదిక తరఫున కృతజ్ఞత కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమంలో 3 న్యాయ నిర్ణేతల్ని నేను అపాయింట్ చేయడం జరిగింది. వాళ్ళు చిన్న వ్యక్తులు ఏం కాదు. ఆంధ్రప్రదేశ్ ఉభయ తెలుగు రాష్ట్రాలని కూడా సుపరిచితులు, చాలా అద్భుతమైనటువంటి మేధా సంపత్తి కలిగినటువంటి మహారచయితలు, ఎన్నో అవార్డులు అటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు అన్ని పరిషత్తుల నుంచి సంపాదించినటువంటి రచయితలు, మేధావులు, చరిత్ర పరిశోధకులు. మనం ఈరోజు అనుకున్నట్టుగా ఈ జనవరి 26వ తేదీనే నేను ఈ బహుమతుల్ని అనౌన్స్ చేయించాలనుకున్నానని ఈయన నాకు జూలైలో చెప్పారు, దాదాపు సూత్రప్రాయంగా. అంటే ఒక 7 నెలలకు పూర్వం చెప్తే నేను చెప్పాను 7 నెలల తర్వాత కార్యక్రమాన్ని జనవరి 26ని మీరు కాకినాడలో ఉండాలండి అనేదాన్ని నేను ఈవేళ ఎలా చెప్పగలుగుతానండి, అది చాలా కష్టమవుతుందండి. మీరు ఏమైనా అనుకోండి, ఏదైనా మానేయండి, కానీ జనవరి 26ని మా దగ్గర ఉండి ఫలితాలను మీరు అనౌన్స్ చేయాలని. చాలా సంతోషం. నేను చాలా గొప్ప వ్యక్తి మా కందిమళ్ళ సాంబశివరావు గారు, దీర్ఘాసు విజయభాస్కర్ గారు, వాళ్ళిద్దరూ కూడా నాతో పాటు సహగుణ నిర్ణేతలుగా ఉన్నారు. ఒక మంచి నాటికల్ని అందించే ప్రయత్నం అయితే చేశాం. ఇందులో 2 పరిమితులు ఉంటాయి. 2 పరిమితులను కూడా మళ్ళీ మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను. మీ దృష్టికే కాదు, ఈ ఎలక్ట్రానిక్ మాధ్యమం దృష్టిలో అందరి దృష్టికి. మనకి వచ్చినవి 25 స్క్రిప్ట్లు, 25. మనం నిర్ణయం తీసుకునేది ఆ 25లోనే. అంటే మనం దానికి మించి ఇంకేం మాట్లాడుకునేది లేదు. ఇది మొదటి మాట. రెండోది, ఏదైనా ఒక నాటిక అక్కడ ఉన్న 3 కలిసి ఒక అభిప్రాయానికి వస్తారు. ఆ 3 యొక్క మేధస్సు, 3 యొక్క ఆలోచన, 3 యొక్క భావానికి అనుగుణంగానే నిర్ణయం అవుతుంది తప్ప మరి అది ఇంకొకరి దృష్టిలో వేరే రకంగా ఉండొచ్చు. ఎప్పుడైనా ఎక్కడైనా అలాగే ఉంటుంది. కార్మికుల సమస్యలపై రాజీ లేని పోరాటాలు చేయడం ఒక్క సిపిఎం, సిఐటియు అనుబంధ సంఘాలతోనే సాధ్యమని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. ఫర్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ కాకినాడ రూరల్ మండలం కమిటీ ఆధ్వర్యంలో ప్రచురించిన క్యాలెండర్ను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ సిఐటియు కార్మికుల సమస్యల మీద రాజీ లేని పోరాటం చేస్తుందన్నారు. పర్యావరణం పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు కాకినాడ రూరల్ కార్యదర్శి తొట్టిపూడి రాజా, నాయకులు తిరుమలశెట్టి నాగేశ్వరరావు, చింతపల్లి అజయ్ కుమార్, సత్యనారాయణ, బలరాం, సంగీతరావు, దుర్గాప్రసాద్, రాంబాబు, ఏడుకొండలు, గోవింద్ తదితరులు పాల్గొన్నారు.
అమరవీరుల త్యాగాల ఫలితంగా నేడు అత్యధిక జనాభా గల దేశంగా ఎదిగిందని, మనమంతా 76వ గణతంత్ర దినోత్సవం చేసుకోవడం జరుగుతోందని కరప ఎంపీడీఓ అనుపమ పేర్కొన్నారు. అందులో భాగంగానే మండల కేంద్రం కరప మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి, మహాత్మా గాంధీ విగ్రహానికి ఎంపీపీ పెంకెశ్రీ లక్ష్మీ, జడ్పీటీసీ సభ్యులు యాళ్ల సుబ్బారావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఎంపీడీఓ అనుపమ జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పెంకే సత్యబాబు, సూపరింటెండెంట్ నరసింహారావు, ఈఓపీ ఆర్డి శ్రీనివాస్, కరప మండల ప్రజా పరిషత్ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటామండి. మనందరికీ తెలుసు, గత 76 సంవత్సరాలుగా మనం ఈ గణతంత్ర దినోత్సవాన్ని మనం చేసుకుంటున్నాము. మన దేశం పరాయి పాలనలో 200 సంవత్సరాల పాటు పూర్తిగా మర్చిపోయి ఎటువంటి అభివృద్ధి లేనటువంటి పరిస్థితుల్లో మన దేశానికి మన భారత రాజ్యాంగ నిర్మాత శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి మన రాజ్యాంగాన్ని ఈరోజు మన భారతదేశ మొట్టమొదటి రాష్ట్రపతి గారు శ్రీ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు అమల్లోకి తీసుకొచ్చి ఈ రోజు నుంచి మన దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా, అతిపెద్ద లిఖిత రాజ్యం ఉన్నటువంటి దేశంగా, మనకి పౌరులకి ప్రాథమిక హక్కులతో పాటు విధులను కూడా నిర్దేశించి అట్టడుగు వర్గాలకి కూడా అత్యధికమైనటువంటి ఉన్నత స్థాయికి వెళ్ళి మా ప్రజలకి సేవ చేసేటటువంటి అద్భుతమైన అవకాశాలని కల్పించేటటువంటి కల్పతరువుగా ఉన్నటువంటి రాజ్యాంగాన్ని మనం ఈ రోజు నుంచి అమల్లోకి తెచ్చుకున్నాము. దానికి గుర్తుగా మనం ప్రతి సంవత్సరము కూడా ఈ గణతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకోవడం జరుగుతుంది. ఈ దినోత్సవం ఈ రాజ్యాంగం మనకి అమల్లోకి వచ్చిన తర్వాత మనం చూస్తూనే ఉన్నాం, మన ప్రస్తుత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఒక అతి పేద గిరిజన మహిళ మనకి ఇప్పుడు ప్రస్తుత మన భారతదేశ ప్రథమ పౌరురాలిగా భారతదేశం యొక్క అత్యున్నతమైనటువంటి పదవిని అలంకరించి ఉన్నారు. ఈ సందర్భంగా మన రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి మహత్తరమైనటువంటి అవకాశం వల్లే ఈరోజు మనం కాకినాడ జిల్లా పెద్దాపురం మండల పరిషత్ కార్యాలయంలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెద్దాపురం మండల పరిషత్ కార్యాలయం నందు 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి డి శ్రీలలిత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంకు గౌరవ అధ్యక్షులు, ఎంపీటీసీ సభ్యులు, జడ్పీటీసీ సభ్యులు, కార్యాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, మండల విద్యాధికారులు, ఎంజీఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు. కాబట్టి మనం ఎలా ఉండాలి ఏంటి అన్నది అలా ఒక గమ్యం లేని బాటలాగా కాకుండా పిల్లలుగా మీరైనా పెద్దవాళ్ళుగా మేమైనా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకుని ఒక పద్ధతి ప్రకారంగా ఒక ప్లాన్తో వెళితే ఏదైనా సరే సాధ్యమే అని చెప్పి మనం నిరూపించుకున్నాము. దాన్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు మనం రిపబ్లిక్ డేని జెండా వందనం చేసుకుని దాన్ని గుర్తు చేసుకుంటున్నాము. అంటే ఒక జాతీయ నాయకుల్ని వాళ్ళ పుట్టినరోజుని ఎంత గొప్పగా మనం చేసుకుంటున్నామో మన రాజ్యాంగం ఇచ్చి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న రోజుని కూడా మనం అలాగా గొప్పగా జరుగుతున్న అదృష్టం మన భారతదేశంలో మనందరికీ కల్పిస్తుంది. ఆ గొప్ప రాజకీయ వ్యవస్థకి అలాగే రాజ్యాంగ స్ఫూర్తిని నిలిపిన మహనీయులందరికీ కూడా మరొకసారి నిరుద్యోగులకు, యువతకు ఉద్యోగాలైనా లేదా నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతైనా ఇస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం అమలుపరచాలని, లేదంటే ఏఐవైఎఫ్ ఉద్యమిస్తుందని ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి వై బాబీ, సిపిఐ పిఠాపురం నాయకులు సాక రామకృష్ణ హెచ్చరించారు. అఖిల భారత యువజన సమాఖ్య పిఠాపురం నియోజకవర్గ మహాసభ పిఠాపురం సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంలోని సభా సదన్లో పిఠాపురం కార్యదర్శి లోవా అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి వై బాబీ, జిల్లా కార్యదర్శి బోడకొండ, సిపిఐ పిఠాపురం నాయకుడు సాక రామకృష్ణ హాజరయ్యారు. ఈ మహాసభలో విద్యార్థుల సమస్యలపై చర్చించారు. అనంతరం సాక రామకృష్ణ, వై బాబీ మీడియాతో మాట్లాడారు. వాళ్ళకి ఏ సమస్య వచ్చినా కూడా పోరాడతామని ఈ సందర్భంగా మేము భరోసా కలిగజేస్తా ఉన్నాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు జనవరి నెలలో ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండరీ ఏర్పాటు చేస్తానని చెప్పడం జరిగింది. నేటికి 7 నెలలు పాలన గడుస్తున్న
జాబ్ క్యాలెండరీ, జాబ్ విషయాల్లో యువత గురించి, యువత భవిష్యత్తు గురించి మాట్లాడిన సందర్భం లేదు. ఇవాళ ప్రైవేట్ కళాశాలలో విద్యార్థులు ఆత్మహత్యకి పాల్పడుతున్నారంటే కారణం ఎవరు? యాజమాన్యం ఫీజులు చెల్లించమని వాళ్ళని టార్చర్లు పెడతా ఉంటే విద్యార్థులు ఈ బాధలు తట్టుకోలేక వాళ్ళ ఆర్థిక పరిస్థితుల్లో ఫీజులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఈరోజు పిఠాపురంలో అఖిల భారత యువజన సమైక్య AYF పిఠాపురం నియోజకవర్గ మహాసభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మహాసభ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. రానున్న రోజుల్లో ఎందుకంటే ఇప్పుడు ఈరోజు విద్యా, వైద్య, ఉపాధి హక్కులు కూడా కార్పొరేటివ్ సంస్థలకి రెడీగా చూస్తున్నారు. అలాగే మన శ్రీకాకుళంలో 22వ మహాసభ జరుగుతుంది. రాష్ట్ర కేంద్రంగా జరిగే ఈ మహాసభకు ప్రతి నియోజకవర్గం నుంచి కూడా విద్యార్థి యువకులు తలరావాలనే ఉద్దేశంతోనే ఈ మహాసభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిరుద్యోగుల పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ రోజు నాడు ఒక ఉద్యోగం లేదు, వచ్చి రాగానే నోటిఫికేషన్ సంతకం పెడతాయి, ఫస్ట్ సంతకం మెగా డిఎస్పీ పెట్టారు. డిఎస్పీ పెట్టి వాళ్ళకి ఉద్యోగం కల్పించారంటే లేదు. అలాగే పోలీసు ఉద్యోగాలు తెస్తామని చెప్తా ఉన్నారు. ఏమీ లేకుండా సరే ఇలా పదవుల కోసం కొట్టడుకునే పరిస్థితిలోనే రాష్ట్ర ప్రభుత్వం తప్ప యువతని మంచిదారిలో దిద్దాం, వాళ్ళ ఉద్యోగాలు ఇద్దామనే పద్ధతిలో లేకుండా పోయింది. కాబట్టి రాష్ట్ర మహాసభ ద్వారా ఒక కార్యాచరణ సిద్ధం చేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరిస్తున్నాను. వాళ్ళకి జాగ్రత్త పడి చెప్తాను. అధిక విజ్ఞాన విశ్వవిద్యాలయం MSN క్యాంపస్ లో రాజకీయ శాస్త్రం, ప్రజాపాలన విభాగం, జాతీయ సేవా సమితి, NSS విభాగం సంయుక్తంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన క్యాంపస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ M కమలకుమారి, క్యాంపస్ ఫిజికల్ డైరెక్టర్ ని డాక్టర్ A సత్యనారాయణ ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ భారత గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. ప్రత్యేకంగా రాజ్యాంగ రూపకర్త డాక్టర్ B.R. అంబేద్కర్ అందించిన సేవలను గుర్తు చేసి భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో ఆయన చూపిన దూరదృష్టి మరియు విశ్వమానవత్వ దృక్పథాన్ని కొనియాడారు. ఈ వేడుకల్లో భాగంగా విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. ముఖ్యంగా దింసా నృత్యం, దేశభక్తి గీతాలు మరియు నాటికలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం వివిధ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి అసిస్టెంట్ ప్రిన్సిపల్ డాక్టర్ M పోచయ్య, NSS అధికారులు డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ హరిబాబు, విభాగాధిపతులు, అధ్యాపకులు మరియు విద్యార్థులు హాజరై గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని దేశభక్తిని మరియు రాజ్యాంగంపై గౌరవాన్ని వ్యక్తపరిచారు. I wish you all happy and patriotic 76th Republic Day. I don't know when I'm singing the song while saluting to the flag and playing that song Janaganamana, I have got goosebumps, feeling so proud singing for our nation. Every year we celebrate either Independence Day or Republic Day. We remember our national leaders, remember how we attained independence with all of their struggles and sacrifices. If it is a Republic Day, we remember the efforts of Dr. B.R. Ambedkar as the chairman of the drafting committee of the Constitution and his 9-member team, key 9-member, though there are many behind the screens, but key members are 9 members. I would just like to read out their names. Dr. B.R. Ambedkar as the chairperson, Aladi Krishnam Swami Iyer, Gopala Swami Iyengar, సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాలు సంయుక్తంగా రాజ్యాంగ పరిరక్షణకే దేశవ్యాప్త పిలుపు మేరకు కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ ధర్నాను ఉద్దేశిస్తూ CITU రాష్ట్ర అధ్యక్షులు AV నాగేశ్వరరావు, AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, AICCTU రాష్ట్ర కన్వీనర్ గొడుగు సత్యనారాయణ, IFTU జిల్లా సహాయ కార్యదర్శి గుబ్బల ఆదినారాయణ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వ 10 ఏళ్ల కాలంలో రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడిందని, పౌరుల హక్కులకు భంగం వాటిల్లిందని, మనుధర్మ శాస్త్రాన్ని తిరిగి ప్రతిష్ఠించేందుకు మతోన్మాద శక్తులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని, ఇటువంటి సమయంలో రాజ్యాంగ హక్కులను కాపాడుకోవడం ప్రతి భారత పౌరుడి బాధ్యత అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో CITU జిల్లా అధ్యక్షులు దువ్వ శేషబాబ్జీ, కోశాధికారి మలక రమణ, రిటైర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి K. సత్యరాజు, పంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు మేడిశెట్టి వెంకటరమణ, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు నల్లా ఈశ్వరి, చంద్రమళ్ల పద్మ, జిల్లా సహాయ కార్యదర్శి దారపురెడ్డి క్రాంతి, వర్కింగ్ కమిటీ సభ్యులు రొంగల ఈశ్వరరావు, షేక్ పద్మ, నక్కెళ్ల శ్రీను, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కేశవరపు అప్పలరాజు, AITUC నాయకులు కుమార్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. కిసాన్ మోర్చాలోని దాదాపు 500 పైగా రైతు సంఘాలు, కేంద్ర కార్మిక సంఘాలు నిరసనని తెలియజేస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం ఈ విధానాలు ఆపాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉంది. రైతుల వ్యవసాయం ఏదైతే ఉందో దేశ వ్యవసాయాన్ని కార్పొరేట్లకి అప్పజెప్పే ముసాయిదా ఏదైతే సిద్ధం చేశారో దాన్ని రద్దు చేయాలి. గతంలో 3 వ్యవసాయ నల్ల చట్టాలని పక్కన పెడతామని చెప్పారు. కానీ మరో దొడ్డిదారిన
మోడీ ప్రభుత్వం దీన్ని తీసుకొస్తోంది. అలాగే కార్మిక వర్గానికి నష్టం కలిగించేలా 4 లేబర్ కోడ్లని, దేశ ప్రజానీకం మీద భారం వేసేలా విద్యుత్ సవరణ చట్టాన్ని తీసుకొచ్చాయి. వీటిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రైతులు గిట్టుబాటు ధరలు కల్పించాలని, కనీసం 600 రూపాయలు కనీస వేతనంగా నిర్ణయించాలని, వ్యవసాయ కార్మికులు 200 పని దినాలు కల్పించాలని, ఉపాధి హామీ చట్టాన్ని పట్టణ ప్రాంతాన్ని కూడా విస్తరింపజేయాలని ఒక 11 డిమాండ్తో ఈ కార్యక్రమం జరుగుతోంది. మోడీ ప్రభుత్వం కనుక కార్పొరేట్ అనుకూల విధానాలు విడనాడకపోతే భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. ఫిబ్రవరి 5వ తారీఖున దేశవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలు, పట్టణాలు, జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తామని చెప్పి హెచ్చరిక చేస్తాం. మోడీ ప్రభుత్వం అధికారం చెందిన దగ్గర నుంచి భారతదేశ ప్రజల ఆస్తుల్ని కార్పొరేట్లు కట్టబెట్టే పని మీద దానికి అనుకూలంగా చట్టాలని తీసుకొస్తా ఉంది. అందులో భాగంగానే రైతు యొక్క వ్యతిరేకంగా 3 కార్పొరేట్ అనుకూల చట్టాలు, అలాగే కార్మిక చట్టాన్ని రద్దు చేసి కార్పొరేట్ అనుకూల కార్మిక చట్ట కోడ్లని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా భారత రాజ్యాంగం ద్వారా అక్కడ ఉన్న పద్ధతులు ఉపయోగించుకుని పార్లమెంట్లో కూర్చున్న అమిత్ షా, ప్రధానమంత్రిగా కొనసాగుతున్నటువంటి మోడీ, వీళ్ళు రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ రాజ్యాంగం కల్పించిన ప్రజా హక్కులను తొంగలో దొక్కుతూ వాళ్ళకు అనుకూలమైన చట్టాలని కార్పొరేట్ అనుకూల చట్టాలుగా మార్చేస్తూ ఉన్నారు. రాజ్యాంగం ప్రమాదంలో పడింది, భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది, భారత ప్రజల యొక్క హక్కులు ప్రమాదంలో పడ్డాయి. ఈ యొక్క విధానాలని మోడీ, అమిత్ షా విధానాలను వెత్తు, ఆర్ఎస్ఎస్ విధానాలను వ్యతిరేకం. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, భారత రాజ్యాంగాన్ని కాపాడండి సంయుక్తంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మోడీ విధానాన్ని విరమించుకోవాలా, అలాగే కార్మిక చట్టాన్ని రద్దు చేయాలా, నూతన విద్యుత్ చట్టాన్ని రద్దు చేయాలా, అలాగే రైతు నల్ల చట్టాలను రద్దు చేయాలని ఈ సభాముఖం మీ అందరూ రాష్ట్రాల బాధ్యతలను కూడా తప్పించి మొత్తం వ్యవసాయ రంగాన్ని పెట్టుబడిదారులతో పెట్టడానికి చూస్తా ఉన్నాం. ఈ విధానాలు మేము వ్యతిరేకిస్తున్నాం. ఏదైతే టీటీపీ విధానం ద్వారా ఈ మార్కెట్ యార్డులను తీసుకురాదలుచుకున్నారు, అదేవిధంగా ఈ రకమైన విధానాలను చేయదలుచుకున్నారు, తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. C2+50% గ్యారంటీ విధానంగా MSP అమలు చేయాలని రైతాంగం కోరుతారు, SKM కోరుతా ఉంది. దానికి భిన్నంగా మోడీ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంతేకాకుండా విద్యుత్ చట్ట సవరణ పేరుతోటి ఈ రోజు సొక్కాలు పెంచుతూ ఉన్నారు, స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉన్నారు. అంతేకాకుండా విద్యుత్తును రైతులకు ఇవ్వడం లేదు. మేము ప్రశ్నిస్తున్న మోడీ గారిని 10 లక్షల కోట్ల రూపాయలు నువ్వు కార్పొరేట్ కంపెనీలకు ఉచితంగా రుణాలు మాఫీ చేసావు, ఈ రైతాంగం వ్యవసాయ కార్మికులు రుణాలు ఎందుకు మాఫీ చేయట్లేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. నువ్వు పెట్టుబడిదారులకు ఊడుకుని చేస్తా ఉన్నావు, నువ్వు కార్మిక ఊడుకుని చేస్తా ఉన్నావు. దేశ సంపదని, కార్మికుల సంపదని, వ్యవసాయ కూలీల సంపదని, రైతుల సంపదని లూటీ చేయడానికి ఇట్లాంటి దొడ్డుదారి జాతీయాన్ని తీసుకొస్తున్నావు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా SKM కేంద్ర కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమించాలని ట్రాక్టర్ ర్యాలీలు, మోటార్ సైకిల్ ర్యాలీలు, ధర్నాలు, నిరసన ప్రదర్శన చేయాలని పిలిపించాయి. ఆ పిలుపులో భాగంగా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాం. మీ విధానాలు ఉపసంహరించుకునే వరకు కూడా మా పోరాటాన్ని కొనసాగిస్తామని రైతు సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఇవాళ అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ఆందోళన చేయాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ ధర్నాలో భాగంగానే కాకినాడ జిల్లాలో కార్మికులు, రైతు సంఘాల ఆధ్వర్యంలో, కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. దీనికి ప్రధానమైన ఉద్దేశం, ఢిల్లీలో రైతులు అనేక సంవత్సరాలుగా ఆందోళన చేసిన సుమారు 750 మంది పైనే చనిపోయిన ఆనాడు నల్ల చట్టాలను నేను రద్దు చేస్తున్నానని చెబుతూనే ఒడ్డుదారున ఇవాళ రైతు వ్యతిరేక నల్ల చట్టాలని అమలు చేయడానికి ముందుకు వెళ్తా ఉన్నారు. అదేవిధంగా 4 లేబర్ కోడ్స్ని వేగవంతం చేయడానికి అమలు చేస్తున్నాడు. కార్మిక చట్టాల్లో 4 లేబర్ కోడ్స్ని కానీ అమలు చేస్తే కార్మిక చట్టాలు ఉండడం, దాంట్లో యూనియన్లు పెట్టుకునే పరిస్థితి ఉండదు, కనీస వేతనాలు పెట్టుకునే అది ఉండదు, కనీస వేతనాలు కూడా అమలు చేయడానికి ఈ కోడ్స్ ఇబ్బందికరంగా ఉంది. అందుకనే ఆ ప్రధాన డిమాండ్ రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలి, 4 లేబర్ కోడ్స్ని తక్షణమే రద్దు చేయాలనేది ప్రధానంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ 2 ఏళ్ల కోసం కూడా కేంద్ర కార్మిక సంఘాలు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెనక వెళ్ళకపోతే భవిష్యత్ ఉద్యమం కార్యాచరణ ఐక్య కార్యాచరణ మాట్లాడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాకినాడ 1వ డివిజన్ రమణయ్యపేట కాపుల రామాలయం వద్ద 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సామాజికవేత్త సానా వీరవెంకట సత్యనారాయణ విచ్చేసి జెండా ఆవిష్కరణ గావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం మనకి ఏమిచ్చిందని కాకుండా మనం దేశానికి ఏం చేశాం అని ప్రతి ఒక్కరూ ఆలోచించాలని అన్నారు. అనంతరం పిల్లలతో దేశభక్తి గీతాలు ఆలపించి మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమంలో సానా వెంకటరాజు, వాసిరెడ్డి శివనారాయణ,
నాగరాజు, సింహాద్రి రాజబాబు, శివకుమార్, ఇందన రామ్మోహన్ రావు, శ్రీను, వీరరాఘవులు, పేపకాయల సూర్యచంద్రరావు, సుబ్బారావు, రాజు, మహిళలు, పిల్లలు, గ్రామస్తులు పాల్గొన్నారు. అంటే ఈ తరం పిల్లలకి తెలియాలి, ప్రతి ఒక్కరికి తెలియాలి. ఇది ఒక స్ఫూర్తిగా ప్రతి ఒక్కరూ తీసుకుని ఇక్కడ మాకు సహకరిస్తున్న పెద్దలు మరి సింహాద్రి రాజబాబు గారు, నాయుడుగల్ శివ గారు, అలాగే సోదరు చాలామంది అందరూ సహాయ సహకారాలు అందిస్తున్నారు. మరి ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదంగా చేయడానికి మరి ఇక్కడ ఉన్న పిల్లలు కానీ గ్రామ పెద్దలు కానీ ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందిస్తున్నారు. మరి ఇప్పుడు గంజాయి ఎక్కువైపోయి మరి డ్రగ్స్కి ఎడిట్ అవుతున్న రోజుల్లో మరి పిల్లల్ని దేశం ఆ రోజు సమరయోధులు ఎంత కష్టపడ్డారో, మరి వాళ్ళు చేసిన త్యాగ ఫలాలు ఏంటి, ఇవన్నీ పిల్లలకి వివరించడం కోసం ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం ప్రతి సంవత్సరం. అలాగే దీన్ని బాగా స్ఫూర్తిగా స్కూల్లో కానీ ఎక్కడైనా సరే 10 మంది ఏదైనా మాట్లాడుకుంటూ ఒక మంచి మాట్లాడుకునే స్థాయిలో ప్రతి ఒక్కరూ చేయాలి. ఏదో ఒకరు చేస్తుంటే కాకుండా ప్రతి గ్రామంలో ప్రతి ఊళ్ళో చేయాలని చేసేవాళ్ళకి మేము కూడా సహాయ సహకారాలు ఇప్పుడు అందిస్తాం. మరి మా యజ్ఞోత్తర సేవా సంఘం 85లో స్టార్ట్ చేసాం. అప్పటి నుంచి నిరంతరం మరి తానా సత్యనారాయణ గారు, ఆ తర్వాత మేము అలా చేస్తూ ఉన్నాం. మనం పుట్టిన గ్రామానికి మనల్ని నమ్ముకున్న ప్రజలకు ఏదో చేయాలనే తపంతో నిరంతరం పోరాటం చేస్తున్నాం. ఎవరు ఏది పిలిచినా ఏ సమస్య ఉన్నా సరే మమ్మల్ని సంప్రదించి మేము వెళ్ళి నిలబడి మా సహాయ సహకారాలు అందిస్తాం. ఇప్పుడున్న ప్రజలందరూ. కాకినాడ NFCL రోడ్లో గల సత్కళ వాహినిలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. సత్కళ వాహిని వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ ఈవి కృష్ణమాచార్యులు జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కృష్ణమాచార్యులు మాట్లాడుతూ సత్కళ వాహినిలో ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించి చిన్నారులకు దేశభక్తి గీతాల పోటీలు నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సత్కళ వాహిని సభ్యులు కృష్ణంరాజు, పుచ్చికాయల చంద్రమౌళి, కూచి భాస్కర్ రామం, డాక్టర్ గరికపర్తి నమశివాయ, కుంచికా లక్ష్మి, పలువురు సభ్యులు, మంజరి, సంగీత కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. 30 సంవత్సరాలుగా సత్కళ వాహిని ప్రాంగణంలో జనవరి 26 గణతంత్ర వేడుకలు, ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని మరి సాంస్కృతిక పరంగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామని తెలియజేస్తున్నాము. ఈరోజు కార్యక్రమంలో భాగంగా ఇప్పుడే జెండా వందన కార్యక్రమాన్ని సత్కళ వాహిని సంక్రాంతి మంజరి సంగీత కళాశాల తరఫున దాని యొక్క నిర్వాహకులు ఒకరైన శ్రీ కూచి భాస్కర్ రామన్ గారు, రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ గారు ఇక్కడ ఆవిష్కరణ కార్యక్రమం జరిపించున్నారు. మరి ఈ కార్యక్రమంలో ప్రధాని శ్రీ సుబ్బరాజు గారు, డాక్టర్ గరికపర్తి నమశివాయ గారు, పుచ్చకాయల చంద్రమౌళి గారు, ఈ కుంచికాలక్ష్మి గారు తదితర సభ్యులు ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకున్నారు. సంక్రాంతి మంజరి సంగీత కళాశాల విద్యార్థులు ఇందులో భాగస్థులైనారు. దీని అనంతరం దేశభక్తి పాటల పోటీ కార్యక్రమాన్ని 2 గంటల పాటు ఈ వేదిక మీద సత్కళ వేదిక మీద నిర్వహణ జరుగుతుంది. వయోపరిమితి లేని దేశభక్తి గీతాల్ని అన్ని వయస్కుల వాళ్ళు పాడేట్లాగా జాతీయ బృందగానాలాపన కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమాల్లో సాయంత్రం వేళ 6 గంటలకు దేశభక్తి ప్రబోధిత దీపాంజలి కార్యక్రమం, వందే మాతరాంజలి అనే సంగీత నృత్య దృశ్య రూపకాన్ని, మరి దాంతోపాటు ప్రముఖ సినీ నటులు డాక్టర్ ఎన్టీ రామారావు గారి ప్రతిపాదనలో శత జయంతి నివాళులు ఇటీవల ప్రపంచవ్యాప్తంగా జరుపుకొని ఈ సందర్భంలో జనని జన్మభూమి ఇచ్చాను ఒక కాన్సెప్ట్ని మరి సంస్థ సభ్యులు నటరాజ కళామందిర్ నిర్వాహకులు పుచ్చకాయల చంద్రమౌళి గారు ఒక అభినయాన్ని చూపిస్తారు. దాని అనంతరం బహుమతి ప్రదానం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కాకినాడ మాజీ డిప్యూటీ మేయర్ అయిన శ్రీమతి పావని తిరుమల కుమార్ గారు ముఖ్య అతిథిగా రానున్నారు. వారితో పాటు మరెందరో పట్టణ ప్రముఖులు పుర ప్రముఖులు ఈ కార్యక్రమాలకు హాజరై జయప్రదం చేస్తారని తెలియజేస్తూ సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలకి అందరినీ ఆహ్వానిస్తూ గణతంత్ర వేడుకల శుభాకాంక్షలు కాకినాడ పట్టణ ప్రజలకు, భారతీయ ప్రజలకు. అల్లూరి సీతారామరాజు స్మారక కళావేదిక ఆధ్వర్యంలో ప్రతి ఏటా సీతారామరాజు విగ్రహం వద్ద స్వాతంత్ర గణతంత్ర దినోత్సవాలు నిర్వహించడం అభినందనీయమని చరిత్ర పరిశోధకుడు, నాటక రచయిత వాడ్రేవు సుందర్రావు పేర్కొన్నారు. కాకినాడ నాగమల్లితోట జంక్షన్ అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి అల్లూరి సీతారామరాజు స్మారక కళావేదిక కార్యదర్శి పంపన దయానంద బాబు స్వాగతం పలికారు. సంస్థ అధ్యక్షులు కర్రి అచ్యుతరామారెడ్డి అధ్యక్షత వహించగా సంస్థ సభ్యుడు రచయిత వాడ్రేవు సుందర్రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా తొలుత విద్యార్థులు వందే మాతరం గీతం ఆలపించారు. ముఖ్య అతిథి సుందర్రావు జాతీయ జెండాను ఎగురవేసి సెల్యూట్ చేయగా కార్యక్రమంలో పాల్గొన్న వారు అందరూ జాతీయ జెండాకు సెల్యూట్ చేశారు. అనంతరం సుందర్రావు సీతారామరాజు కళావేదిక నాయకులు కర్రి భామిరెడ్డి, కర్రి అచ్యుతరామారెడ్డి, మూర్తి, ఇతర సభ్యులు సీతారామరాజు విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం సుందర్రావు, కర్రి అచ్యుతరామారెడ్డిలు చిన్నారులకు చాక్లెట్స్, పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు SVSN మూర్తి, బాపిరాజు, బాలప్రకాష్, సీతారామరాజు స్మారక కళావేదిక సంస్థ
సంస్థ సభ్యులు పంపన మురళి, టీవీవీఎస్ఎన్ రెడ్డి, కరక రాజబాబు, మురళి, కేవి ప్రసాద్, బాలు, మూర్తి, మాని జానకిరామ చౌదరి, సత్యమూర్తి, పుల్లారావు, దక్షిణామూర్తి తదితరులు పాల్గొన్నారు. 6వ గణతంత్ర దినోత్సవం. స్వేచ్ఛ అంటే ఎలా, స్వాతంత్ర్యం అంటే ఎలా, హక్కులంటే ఏమిటి, బాధ్యతలంటే ఏమిటి అని అద్భుతంగా చెప్పిన గొప్ప రాజ్యాంగం మనది. రాజ్యాంగ సభని నిర్వహించిన వారందరికీ, రాజ్యాంగ రచనా సంఘానికి ప్రధాన సూత్రధారి అయిన డాక్టర్ భీమారావు రామ్జీ అంబేద్కర్ గారికి, అందులో సహకరించిన పెద్దలకి అందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. ఇంత అద్భుతమైన రాజ్యాంగాన్ని మనం నిర్మించుకుని గణతంత్ర దినోత్సవం ఏర్పరచుకున్నాము కాబట్టే ప్రపంచంలో అనేక చోట్ల అనేక సంఘర్షణలు వస్తున్న భారతదేశంలో ప్రజాస్వామ్యం అనేది కొనసాగుతూనే ఉంటుంది. ఒక 1000 ఏళ్ల కాలం కూడా భారతదేశ ప్రజాస్వామ్యం ఇలాగే వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను. భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు రాగంపేట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. సందర్భంగా స్థానిక నాయకుడు చొల్లంగి వీరబాబు జాతీయ జెండాను ఎగురవేశారు. స్థానిక నాయకుడు బంగారు సత్యబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో చొల్లంగి వీరబాబు ముఖ్య అతిథిగా పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి కార్యక్రమంలో పాల్గొన్న వారికి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వీరబాబు మాట్లాడుతూ ప్రతి ఒక్క పౌరుడు రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పొంగ బుజ్జి, రాజు, వీరు, 12వ వార్డు సచివాలయం సెక్రటరీలు, సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా స్థానిక నాయకులు కాదా శివరామకృష్ణ, అనసూరి విజయ్ కుమార్, కుడిపూడి వీరభద్రరావు, దొడ్డి కృష్ణ, పీతాకోటి, టీచర్ శ్యామల, సివిల్ సప్లై స్టేట్ డైరెక్టర్ కడలి ఈశ్వరి, సెటిబల్జీ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ ఒమ్మి బాలాజీ, అనసూరి సత్య, అన్నవరపు రాజా, అనసూరి వెంకటత్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ రూరల్ వలసపాకల గ్రామంలో గల కాకినాడ పబ్లిక్ స్కూల్లో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాకినాడ పబ్లిక్ స్కూల్ సర్వోదయ ఎడ్యుకేషనల్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ లింగమల్లు కృష్ణమూర్తి, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ఆర్కే విశ్వనాథరావు, జాయింట్ సెక్రటరీ అండ్ ట్రెజరర్ డివిఎస్ఎన్ మూర్తి, కమిటీ మెంబర్స్ పి సీతారామూర్తి, జీవీఎస్ గాంధీజీ, డివి దివాకర్, డివిఆర్ ప్రసాద్, డిఎస్ రవికుమార్, కాకినాడ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ ఎండి సఫియా, కాకినాడ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ డాక్టర్ గ్రేస్ మణికుమారి పాల్గొని గణతంత్ర దినోత్సవం యొక్క ప్రాముఖ్యత తెలిపారు. ఈ సందర్భంగా పిల్లలు పలు సాంస్కృతిక కార్యక్రమాలు, నాట్య ప్రదర్శనతో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ముఖ్యంగా ఈ రోజున 76వ రిపబ్లిక్ డే సందర్భంగా మన దేశం ఎంతో పురోభివృద్ధి చెందింది. 1947లో ఆగస్టు 15న మనకి స్వాతంత్రం వచ్చినా, ఆ తదుపరి 1950 జనవరి 26న మనకి సర్వస్వతంత్ర దేశంగా ప్రకటించబడింది. ఆ రోజున లిఖిత రాజ్యాంగం మన ప్రజల ముందు ఉంచబడింది. దానికి అంబేద్కర్ గారు ఈ యొక్క కార్యక్రమానికి ముందుకు వచ్చి భారత రాజ్యాంగాన్ని లిఖిత రాజ్యాంగంగా మనందరికీ అందజేశారు. ఆనాటి నుంచి ఈనాటి వరకును మన దేశ ప్రజలు ఇండియాలో అందరూ లిఖిత రాజ్యాంగం యొక్క ప్రవర్తన నియమావళిని పాటిస్తూ ముందుకొస్తున్నారు. ప్రపంచంలో లిఖిత రాజ్యాంగంలో ఉన్నవారు కొద్దిమంది మాత్రమే ఉన్నారు. అయినప్పటికీ ఈ యొక్క రాజ్యాంగం మూలంగా మన ఇండియా ఎంతో పురోభివృద్ధి చెందింది. వారి యొక్క ఆదర్శాల మేరకు, వారి యొక్క ఆలోచనల మేరకు మనకి ఈ స్వాతంత్రంలో ఎంతో కష్టపడి మన స్వాతంత్రం తెచ్చిన గాంధీజీ, నెహ్రూ, వల్లభాయ్ పటేలు తదితరుల యొక్క ఆశయాల మేరకు మనందరం ఈ రోజున ప్రపంచంలో నెంబర్ 1 స్థాయిగా ముందుకు రాబోతున్నాం. కాబట్టి మనందరం ఈ యొక్క సిద్ధాంతాలకు కట్టుబడి ప్రపంచంలో ఉన్నతమైన స్థాయికి ఎదగాలని, ముఖ్యంగా స్టూడెంట్స్, యూత్ ఎంతో బ్రిలియంట్గా ఉండి దేశ ఔన్నత్యానికి కష్టపడి కృషి చేయాలని ఆశిస్తూ కాకినాడ సంగీత విద్వత్ సభ నిర్వహిస్తున్న 77 సంక్రాంతి సంగీత నృత్యోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ కు చెందిన సంగీత మృదంగం విద్వాంసులు కాళూరి శ్రీనివాస్ గాత్రం మృదంగం సంగీత కచేరీ జరిగింది. కాకినాడ సూర్యకళ మందిరంలో సంగీత విద్వత్ సభ ఆధ్వర్యంలో 10 రోజుల పాటు నిర్వహించిన 77వ వార్షిక సంక్రాంతి సంగీత నృత్యోత్సవాలలో భాగంగా 7వ రోజు హైదరాబాద్ కి చెందిన కాళూరి శ్రీనివాస్ సంగీత కచేరీ జరిగింది. కార్యక్రమానికి సంగీత విద్వత్ సభ అధ్యక్షులు నారాయణ మురళి అధ్యక్షత వహించగా అతిథులు సంగీత విద్వాంసులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి సరస్వతీదేవి, త్యాగరాజు చిత్రపటాల వద్ద పుష్పాంజలిని ఘటించారు. అనంతరం జరిగిన సంగీత కార్యక్రమంలో సంగీత మృదంగం విద్వాంసులు కాళూరి శ్రీనివాస్ గాత్రం మృదంగంతో సంగీత కచేరీ చేయగా విజయవాడ, విశాఖపట్నంకు చెందిన వయలిన్ విద్వాంసులు, వయలిన్ పైన బోడపాడుకు చెందిన ఘటం విద్వాంసులు హనుమంతరావు ఘటంపై వాయిద్య సహకారం అందించారు. సంగీత కచేరీ ఆద్యంతం అందరిని విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో సంగీత విద్వత్ సభ సభ్యులు డాక్టర్ భారతలక్ష్మి, లక్ష్మి, చావలి సూర్యకుమారి, ప్రబల రాజేశ్వరి, మణిబాబు, కృష్ణంరాజు, వెంకట్రావు, శ్రీకృష్ణ దేవరాయలు సంగీత ప్రియులు పాల్గొన్నారు.
ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ పోలీస్ గ్రౌండ్స్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగ్లి. టౌన్ హాల్ పాలకవర్గం నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయం. రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రశంస. వైభవంగా ముగిసిన క్రడాయ్ హోమ్ ఎక్స్పో. ఆఖరి రోజు స్టాల్స్ ను సందర్శించిన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. పంచారామ క్షేత్రం సామర్లకోట శ్రీ కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రికి విస్తృత ఏర్పాట్లు. పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప వెల్లడి. ఇది కేసీసీ వార్తల సమాహారం. రేపటి వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.